మెడ ఇరిసినప్పుడు కానీ, వెనక బోర్లా పడుకున్నప్పుడు, ఆయన వెన్నుపూసను సరిచేసినప్పుడు కానీ, వచ్చిన సౌండ్స్‌కి మనకిప్పుడే తెలుస్తా ఉందండి. ఎక్కడైతే అక్కడ పెయిన్ ఉంది అని అనిపిస్తుందో, అది రిలీఫ్ అయిపోయింది అనే అర్థం అనమాట. ఓకే. ఇది చాలా బావుంది. కింద 10 అడుగులు ఆ లోతుకి పడటం జరిగింది. ఆ పడ్డాను, దానివల్ల వచ్చిందని పెయిన్ కూడా తెలీదు నాకు. ఈ రోజున ఆయన ఆయిల్ మసాజ్ చేయించుకుంటా ఉండేదాన్ని. మీరు పడ్డారా పలానా చోట తగిలింది అని వెయిన్ వాసి ఉందంటే డాక్టర్ గారు అసలు చూడకుండానే కనిపెట్టేశారనమాట. ఆ టైల్ బోన్ దగ్గర తగిలింది అంటే మీరు పడి ఉంటారు ఎప్పుడో అని. ఇందాక మీటింగ్లో నేను చెప్పాను కాలు ఫ్రాక్చర్ అయినా ఎలా మొండిగా ఉన్నాను అని. అదైతే ఉన్నా కానీ దీన్ని గమనించలేదనమాట. అది అప్పటి నుంచి ఉంది 11 నెలలుగా. ఓకే, ఇప్పుడు రిలాక్స్ అయిపోతాను అనుకుంటున్నాను. ఆయన బాడీని అంత ఇదిగా లాగి చేసినప్పుడు అన్ని వైపులా ఎడం పక్క తిప్పారు, కుడి పక్క తిప్పారు, బారుగా లాగారు. అప్పుడు ఆ వెయిన్ రిలీవ్ అయిపోయి ఉంటుందని నేను గమనిస్తున్నా. సో ఓకే మిత్రులారా, సో ఇంతవరకు కూడా అద్భుతమైన మర్మా థెరపీ గురించి పరిచయం చేశారు. తర్వాత కొన్ని ట్రీట్మెంట్స్ కూడా చేశారు, వాళ్ళ యొక్క అనుభవాలు కూడా విన్నాము. సో అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మనం సార్కి సత్కారం చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది, రైట్? సో బయట ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి కూర్చోవాలి దయచేసి. సో ఎవరు సౌండ్ చేయొద్దు. నెక్స్ట్ సెషన్ స్టార్ట్ కాబోతుంది. సార్కు ఒక చిరు సత్కారం, తర్వాత సెషన్ స్టార్ట్ చేద్దాం. గట్టిగా క్లాప్స్. సో ఇప్పుడు వేదికకి క్వాంటమ్ హీలింగ్ గురించి సవివరంగా మనకు తెలియజేయడానికి సో మాస్టర్ సిద్ధ ఆర్ వెంకట్ గారు విచ్చేస్తున్నారు. వారికి మనం గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. మిత్రులారా గట్టిగా ప్లీజ్ సార్. యా, అందరూ కూడా లోపలికి రావాలండి ప్లీజ్. ప్లీజ్ అందరినీ కూడా లోపలికి రమ్మని చెప్పండి. ఒక ఇంపార్టెంట్ సెషన్, చాలా ముఖ్యమైన సెషన్ మనం తీసుకోబోతున్నాం. సో ప్లీజ్ దయచేసి ఇక్కడ ఇక్కడ అందరూ లోపలికి రండి. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి. హలో హలో, ఎవరు కూడా ఆడ గుంపు కట్టకూడదు, లోపలికి రండి. కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. యా రైట్, నా వాయిస్ వినిపిస్తుందా? అందరికీ నమస్తే. సో నా పేరు సిద్ధ వెంకట్. నా క్లాస్ ఎవరైనా విన్నారా? ఎవరు వినలేదా? విన్నారా? ఒక్కళ్ళేనా? ఒక 4-5 విన్నారు అంతేనా? రైట్, ఓకే. సో ప్లీజ్ డిస్టర్బెన్స్గా ఉంది సార్ కొంచెం. అందరికీ మిరాకిల్ ఈవినింగ్. ఈరోజు నేను క్వాంటమ్ హీలింగ్ గురించి చెప్పబోతున్నాను. ఈ క్వాంటమ్ హీలింగ్ అనేది యా ప్లీజ్ అండి, అందరూ కూడా వచ్చి కూర్చోండి. రైట్, ఎంతమందికి క్వాంటమ్ గురించి తెలుసు? క్వాంటమ్ అంటే ఏంటో ఎంతమందికి తెలుసు చెప్పండి. ఎవరికి తెలియదా? అయితే చాలా ఈజీ అయితే. ఓకే రైట్, క్వాంటమ్ అంటే సూక్ష్మము. ఏందండి? సూక్ష్మము. ఓకే రైట్, మరి మీరు సూక్ష్మం గురించి తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? సూక్ష్మంలో ఏముంది? సూక్ష్మంలో ఏముంది? సో మోక్షం అంటే ఏమిటి?
దుఃఖం నుంచి విడుదల, అవునా? సో ఈ క్వాంటం గురించి తెలుసుకుంటే దుఃఖం నుంచి మనం హ్యాపీగా, ఇతి బాధలు అంటాం కదా, వాటి నుంచి మనం బయటపడవచ్చు. ఎస్, ఈరోజు నేను చెప్పబోయే అంశం వచ్చేసరికి క్వాంటమ్ హీలింగ్ అండి. ప్లీజ్ అందరూ కూడా హలో, నా క్లాస్ వినేటప్పుడు కొంచెం అలర్ట్గా ఉండండి, తిరగొద్దు. మీరు ఇక్కడ ఉంటే ఉండండి, లేకపోతే బయటికి వెళ్ళండి ప్లీజ్. ఓకే, ఈ క్లాస్ చాలా ముఖ్యమైనది. ఇస్ ఈక్వల్ టు కోహినూర్ డైమండ్. కోహినూర్ డైమండ్ని మీరు మిస్ చేసుకోవద్దు. ఓకే, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే నో ప్రాబ్లం, విషయం ఏం కాదు, అర్థం కాకపోయినా ఏం లేకపోయినా, బస్ ఇట్స్ లైక్ ఏ. సో కోహినూర్ డైమండ్, ఎదురుగా కోహినూర్ డైమండ్ ఉంటే నిద్రపోరు ఎవరు, అవునా కదా? అంతేనా? సో ప్లీజ్, మీ యొక్క శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా కానీ శ్రద్ధ కావాలి, జ్ఞానం కావాలి. అంటే శ్రద్ధ ఫస్ట్ కావాలి, ఓకేనా? జ్ఞానం అన్నిటినీ ఇస్తుంది, రైట్? సో ఎంతమంది ఈ క్వాంటమ్ అనే దాని గురించి మీరు తెలుసుకుంటా అంటే, క్వాంటమ్ గురించి నేను చెప్తాను. ఈ క్వాంటమ్ అంటే ఏమిటంటే సూక్ష్మం అని చెప్పాను కదా. క్వాంటమ్ అంటే ఒక సబ్జెక్ట్ అండి, క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు వీటిని. అయితే గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఏ టెక్నాలజీ నడుస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? ఎంతమంది తెలుసు ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారా? నెక్స్ట్ వచ్చేసరికి క్వాంటమ్ టెక్నాలజీ. ఎంతండి? నెక్స్ట్ వచ్చే టెక్నాలజీ ఏంది? క్వాంటమ్ టెక్నాలజీ. ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా 60 లక్షల రెట్లు ఎక్కువ పవర్ఫుల్. ఎంత ఎంతండి? 60,000 కాదు, 6,000 కాదు, 60 లక్షలు. ఎంత? 60 లక్షల రెట్లు పవర్ఫుల్ టెక్నాలజీ రాబోతుంది. మనమంతా కూడా సూపర్ హ్యూమన్స్ అవ్వబోతున్నాం. గట్టిగా క్లాస్ కొట్టండి. సో హ్యూమన్స్ కాదండి, మనమంతా కూడా సూపర్ హ్యూమన్స్ అవ్వబోతున్నాం. అందుకని మాస్టర్స్ అంతా కూడా ఆ టెక్నాలజీ రాబోతుంది అనేసి ఈ యొక్క జ్ఞానం అంతా కూడా విస్తరింపబడుతుంది. ఏంది, ఒకప్పుడు లేదు కదా. మనం గురువుని కనుక్కోవాలంటే, జ్ఞానాన్ని కనుక్కోవాలంటే హిమాలయాలకు పోవాలి. ఈరోజు ఫోన్ 10,000 రూపాయలు ఫోన్ పెడితే మొత్తం జ్ఞానవంతం. ఎందుకు అందుతున్నా అంటే మనము ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ షిఫ్ట్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. అందుకనే ఎవరైనా సరే సిద్ధంగా ఉంటేనే ఆ జ్ఞానం లభిస్తుంది, అందుట్లోకి ప్రవేశించే అర్హత లభిస్తుంది. ఓకేనా? మీరంతా రెడీనా? మరి ఆర్ యు రెడీ నౌ? ఆర్ యు రెడీ నౌ? ఎనర్జీ లేదా? ఎంతమంది దగ్గర ఎనర్జీ ఉంది? ఓకే, గట్టిగా గట్టిగా అరవాలి ఒకసారి అనండి. రైట్, మీ ఎనర్జీకి నేను నిలబడాలనిపిస్తుంది. కూర్చొని చెప్తే ఎందుకో నాకు అనిపించట్లేదు, మీరు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి. రైట్. సో నేనేమన్నా అంటే ఈరోజు చెప్పే సబ్జెక్టు మీ యొక్క ఐడెంటిటీని మార్చేస్తుంది. అంటే నేను అనే దాన్ని మార్చేస్తుంది. ఏంది? ఇక నుంచి మీరు కాదు, వేరే ఎవరు? ఇది 100% అండి. రాజమౌళి స్టాంపు సినిమాలకు స్టాంప్ వేస్తారు కదా, నేను కూడా ఒక స్టాంప్ వేస్తున్నాను నా క్లాస్కి. 100% గ్యారంటీ. మీ నేను అనేది మారిపోయింది. ఓకేనా? సో రెడీనా మరి? రైట్. మీరు యాక్టివ్గా ఉంటే నా దగ్గర నుంచి సబ్జెక్ట్ బాగా వస్తుంది. మీరు డల్గా ఉంటే ఏమవుతుంది? కాబట్టి మనం మ్యూచువల్ అంటాం. దీన్ని ఏమంటారంటే, సో మీ ఎనర్జీ నా ఎనర్జీ సింక్రనైజ్ అయితే ఏమవుతుంది? ఒక అద్భుతం ఇక్కడ ఆవిష్కరింపబడుతుందని. ఓకేనా? రైట్. సో ఎనీవే, సో క్వాంటమ్ అంటే ఏమిటి చెప్పాను, సూక్ష్మం అని చెప్పాను కదా. సో క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటంటే సూక్ష్మం గురించి తెలుసుకునేదాన్ని క్వాంటమ్ ఫిజిక్స్ అంటాము. అండ్ ఇప్పుడున్న టెక్నాలజీ అంతా కూడా క్వాంటమ్ టెక్నాలజీ. రాబోయే కంప్యూటర్స్ అన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటర్స్. రాబోయే యుగం అంతా కూడా క్వాంటమ్ యుగమే. సో కాబట్టి మనము దీని గురించి తెలుసుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా ఈ క్వాంటమ్ అనే సబ్జెక్టు గురించి, రాబోయే విషయాల గురించి మనము అర్థం చేసుకునే విధంగా మిమ్మల్ని, మీ యొక్క పిల్లల్ని కూడా ప్రిపేర్ చేయాలి. ఏం చేయాలి? ప్రిపేర్ చేయాలి. నా క్లాస్ విన్న తర్వాత చాలామంది వాళ్ళ పిల్లల్ని క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్పించారు. ఎంతమంది? నా క్లాస్ విన్న తర్వాత వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ సబ్జెక్ట్ అంతా కూడా ఇదే ఉంది కాబట్టి చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్పించారు హైదరాబాద్ దేశంపై. ఓకేనా? రైట్. సో నేనేమన్నా అంటే మీరు పదార్థమా శక్తా? శక్తా? ఎంతమంది పదార్థం అంటారు, ఎంతమంది శక్తి అంటారు? పదార్థం అనే వాళ్ళు క్లాస్ పైకి లేవండి. పదార్థం, మీరు పదార్థము. ఓకే, అబ్బాయి అన్నాడు గట్టిగా, స్ట్రాంగ్గా. ఎస్, వెరీ గుడ్. ఈ మేడం కూడా పదార్థం అంటున్నారు. మీరు పదార్థమా శక్తా? అదే పదార్థమా శక్తి అని చెప్పండి. పదార్థం అంటే ఏంది? మ్యాటర్ కదా. రెండోది ఏంది? శక్తి అంటే ఏంది? ఎనర్జీ. మీరు ఎనర్జీనా మ్యాటరా? ఏంటి? శక్తియా? మీరు శక్తేనా? అమ్మవారేనా? ఓకేనా? రైట్. చూద్దాం.
అంటే నేనేమన్నా అంటే ఇది ఇది ఇప్పుడు ఇది పదార్థమా శక్తే నేను మరి ఇది 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 పదార్థమా శక్తే అది పదార్థమేనా మరి మీరు ఈ కుర్చీ పదార్థమా శక్తే ఆ ఫ్యాన్ పదార్థమా శక్తే మరి మీరు శక్తి అంటున్నారు ఏంది శక్తే పదార్థమా మీరు ఓకేనా రైట్ ఓకే గుడ్ ఇప్పుడు నేనేమన్నా అంటే హీలింగ్ ఎప్పుడు జరిగిద్దంటే హీలింగ్ అనేది ఎప్పుడు జరిగిద్దంటే గుర్తుపెట్టుకోండి మన జీవితంలో ఏ రోగం తగ్గాలన్నా మన యొక్క పర్సెప్షన్ అంటాం ఏంది మనం గ్రహించే విధానం మారాలి ఏమన్నా మనం గ్రహించే విధానం మారాలి ఓకేనా సో ఈ గ్రహించే విధానం మారాలంటే అసలు మనం ఎవరో తెలుసుకోవాలి ఎవరు అసలు మనం ఎవరో తెలుసుకోవాలి ఈ అసలు మనం ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఏదో చెప్తే సరిపోదు సైంటిఫిక్గా చెప్పాలి ఏం చెప్పాలి సైంటిఫిక్గా చెప్తే 100% మనకి నమ్మబుద్ధి అయ్యేది అదే నేను వచ్చేసే మీరు శక్తనంలోనే ఆయన ఏదో హైదరాబాద్ నుంచి ఖాళీగా ఉండొచ్చు ఏదో చెప్పిపోయాడు అంటారు అవునా కదా మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ సైంటిఫిక్గా చెప్తే మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం మీరు నమ్మకపోతే మీరు దురదృష్టవంతులు అవునా కదా సో గ్యారంటీనా కాబట్టి సైంటిఫిక్గా మనం తెలుసుకుందాము ఇప్పుడు నాకు నా దగ్గర నేను చూపిస్తాను కదా ఈ చెయ్యి ఇది చెయ్యి అనేసి ఎంతమంది అంటారు చెప్పండి ఇది చెయ్యే కాదా చెప్పండి చెయ్యనా ఎంతమంది చెయ్యి కాదంటారు చెప్పండి ఎవరైనా అంటారా చెయ్యి కాదండి అనేసి ఎవరైనా అంటారా చెయ్యనా ఇది 100% కనిపిస్తుందా మీకు క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుందా ఓకే రైట్ ఇప్పుడు నేను సూక్ష్మంలోకి వెళ్దాం మెల్లిగా మనం ఒక్కొక్క స్టెప్ సూక్ష్మంలోకి వెళ్దాం మీరు జాగ్రత్తగా గమనించండి అండ్ మీరు తొండి ఆడకూడదు ఏంది తొండి ఆడకూడదు అంటే ఏదైనా ఒకటే చెప్పాలి ఓకేనా రియాలిటీ ఒకటే ఉంటుంది రెండు చెప్పకూడదు ఏం చెప్పకూడదు నేను ఒకటి క్వశ్చన్ అడిగితే ఏదైనా ఒకటే చెప్పాలి ఓకేనా రైట్ ఇప్పుడు నేను మీకు మైక్రోస్కోప్ ఇచ్చాను సూక్ష్మమైన మైక్రోస్కోప్ ఇచ్చాను అర్థమైంది కదా మీరు సినిమాలలో చూస్తుంటారు కదా ఇలా చూస్తుంటారు అవునా మైక్రోస్కోప్ ఇచ్చేసి నా చేయి కింద పెట్టాను మీకు ఏం కనిపిస్తాయి ఏంటిదేంటి సెల్స్ కనిపిస్తాయా ఎవరో చెప్పారు సెల్సా కణాలు అవునా కణాలు కనిపిస్తాయా అలా వైబ్రేట్ అవుతూ కణాలు కనిపిస్తుంటాయా అవునా రైట్ ఇప్పుడు చెప్పండి చెయ్యా కణాలా మరి ఎందా చెయ్యన్నారు అట్లా కాదు ఏదైనా తొండాడు అదే చెప్పాను మీకు కండిషన్ చెప్పాను తొండాడకూడదు ఏదైనా ఒకటే రియాలిటీ ఉంటుంది కణాలతో కూడిన చెయ్యి చేతితో కూడిన కణాలు అందుట్లో ఉన్న మిక్స్డ్ ఇవన్నీ ఉండొద్దు ఓకేనా ఏదైనా ఒకటే ఎస్ ఆర్ నో కణాలా చెయ్య ఇది కణాలు ఏంటండి కణాలు సూక్ష్మంలో ఏదైతే గ్రహిస్తామో అదే వాస్తవము అర్థమైందా సూక్ష్మంలో ఏదైతే గ్రహిస్తామో అదే వాస్తవం స్థూలంగా గ్రహించేది వాస్తవం కాదు అందుకనే ఆదిశంకరాచార్యులు జగత్ మిథ్య అన్నారు ఏమన్నారు దానికి అర్థం ఇప్పుడు మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైందా సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ మీకు మైక్రోస్కోప్ ఇవ్వంలోనేది ఇక్కడ ఏంది కణాలు కనిపిస్తున్నాయి నేను ఇప్పుడు దాకా చేయలా కనిపిస్తున్నాను అన్నారా కదా సో ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇంకొంచెం సూక్ష్మంలోకి వెళ్దాం అంటే మనం ఉల్లిపాయ పొరలను కనుక ఒక్కొక్క దాన్ని విప్పేసినట్లు మెల్లిగా మనం సూక్ష్మంగాలోకి వెళ్దాం ఓకేనా రైట్ ఇప్పుడు నేనేం చేశాను అంటే మళ్ళీ మీకు ఇంకొక మైక్రోస్కోప్ ఇచ్చాను ఏంటంటే మాలిక్యులర్ మైక్రోస్కోప్ అంటారు ఏంటి ఎవరైనా చదువుకున్నారా సైన్స్ చదువుకున్నారా ఎవరైనా సెల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి చిన్నప్పుడు స్కూల్లో 7వ తరగతి 8వ తరగతి సబ్జెక్ట్ గుర్తుందా నేను చెప్తాను వినండి ప్రాబ్లం లేదు మళ్ళీ గుర్తు తెచ్చుకోండి ఓకేనా సో సెల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే మాలిక్యూల్స్ అంటాం మాలిక్యూల్స్ అంటే ఏంది అణువులతో తయారవుతాయి అవునా సో ఈ 2-3 అణువులు కలిసేస్తే ఒక సెల్గా అంటే ఒక కణంగా తయారవుతుంది ఓకేనా ఇప్పుడు నేను మీకు సెల్యులర్ మైక్రోస్కోప్ ఇస్తే ఇది ఎలా కనిపిస్తుంది మీకు చెయ్యి ఏం కనిపిస్తాయండి మీకేం కనిపిస్తాయి సెల్స్ కనిపిస్తాయి అవునా కదా అణువులు కనిపిస్తాయి అవునా అణువులు కనిపిస్తాయి ఇప్పుడు కణమా అణువులా లేకపోతే చెయ్యా రైట్ వెరీ గుడ్ గట్టిగా క్లాస్ కొట్టండి అంటే ఇప్పుడు చూడండి మనం సూక్ష్మంలోకి వెళ్ళే కొద్దిగా వాస్తవం మారిపోతుందా లేదా అర్థమైందా అంటే మనకి ఒక టూల్ దొరికిందనుకోండి ఒక మైక్రోస్కోప్ దొరికిందనుకోండి దాన్ని బట్టి మనం చూస్తుంటే అరే నా కంటికి ఎలా కనిపిస్తుంది మరి దాంట్లో పెట్టి చూస్తే ఇంకోలా కనిపిస్తుంది ఇది నిజమా అది నిజమా అనేసి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చి ఉంటుంది కదా అవునా ఏది నిజం మరి ఏదైతే సూక్ష్మంగా ఉందో అదే వాస్తవము ఓకేనా సో ఇంకొంచెం డీప్గా వెళ్తే ఈ యొక్క మాలిక్యూల్స్ అనేవి అంటే ఈ అణువులు అనేవి పరమాణువులతో తయారవుతాయి యాటమ్స్ అంటాం ఏంది యాటమ్స్తో తయారవుతాయి ఓకేనా ఈ యాటమ్స్ అనేవి అంటే ఒకప్పుడు సైన్స్ అంతా కూడా ఏం చెప్పిందంటే ఈ సృష్టి అంతా కూడా పరమాణువులతోటి యాటమ్స్తో తయారైందని చెప్పింది ఓకేనా యూనివర్స్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ విత్ యాటమ్స్ అవునా సో కాబట్టి ఇప్పుడు మనం యాటమిక్ మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఇది ఎలా కనిపిస్తుంది చెయ్యి యాటమ్లా చూడండి అంటే నాకు ఫస్ట్ ఎలా కనిపించింది చెయ్యిలా కనిపించింది నా కళ్ళతో చూస్తే నేను ఇంకొక మైక్రోస్కోప్ పెట్టి చూస్తే
కణాలు కనిపించాయి. ఓకేనా? కణాలు అంటే డాక్టర్స్ చూస్తారు కదా, బయాలజీ అంటాం. ఏంది ఈ డాక్టర్స్ అంతా ఏ లెవెల్లో చేస్తారు? మన మెడికల్ డాక్టర్స్ అంతా ఏ లెవెల్లో చూస్తారు? కణాల లెవెల్లో చూస్తారు. అవునా? మనకి ఇంజెక్షన్స్ అయిన రిపేరింగ్ అంతా కూడా కణాల లెవెల్లో జరుగుతుంది ఇప్పుడు. ఓకేనా? సో మాలిక్యూల్స్ అంటే కెమిస్ట్రీ. ఏంది కెమిస్ట్రీ అంటాం కదా, మాలిక్యూల్స్ అంటాం. ఓకేనా? తర్వాత ఆటమ్స్ అంటే ఏంది? ఫిజిక్స్. ఓకేనా? సో తర్వాత ఈ ఆటమ్స్ను కూడా విచ్ఛిన్నం చేశారు. ఏం చేశారు సైంటిస్టులు? ఆటమ్ను కూడా విచ్ఛిన్నం చేశారు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బయటపడ్డారు. ఎవరండి వాళ్ళు? ఆటమ్ను విచ్ఛిన్నం చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా బయటపడ్డారు. ఎవరు వాళ్ళు? ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్. అవునా? సో అవి లేవని చెప్పగలుగుతారా? అవి లేవని చెబితే ఫ్యాన్ తిరగదుగా. అవునా? ఇది ఎలా తిరుగుతుంది? ఎలక్ట్రాన్స్ వల్లనే తిరుగుతుంది కదా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కరెంట్? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్సే కదా. ఓకే, అది ఉంది. ఓకేనా? మన లోపల కూడా ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు? ఓకే, మీరు ఎవరు? చెయ్యా? ఓకేనా? సెల్లా, మాలిక్యూలా, ఆటమా, లేకపోతే ఇంకా ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్లతో తయారైన అంటే సబ్ ఆటమ్స్ అంటారు, ఉపపరమాణు కణాలా? ఏదైతే సూక్ష్మమో అదే వాస్తవం. అవునా కదా? సో ఇప్పుడు మనం ఫిజికల్ లెవెల్ నుంచి ఎక్కడికి వెళ్ళాము? క్వాంటమ్ లెవెల్లోకి వెళ్ళాము. ఓకేనా? సరే, మీకు ఇదంతా కూడా నేనేం చేస్తాను అంటే మెల్లిమెల్లిగా ఇంకొంచెం సైంటిస్టులు ఏం చేస్తాయంటే ఇంకా డీప్గా వెళ్ళారు. అంటే మన సైన్స్ అనేది బాగా డెవలప్ అయింది కదా. సో చాలా డెవలప్ అయింది, టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. అవునా? ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితము ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. ఓకేనా? రైట్. ఇప్పుడు సైంటిస్టులు ఇంకా లోపలికి వెళ్ళేసేసి న్యూక్లియస్ అంటాం కదా, కేంద్రకం అంటారు కదా, కేంద్రకాన్ని విచ్ఛిన్నం చేస్తే లెఫ్టాన్స్, మీజాన్స్, బోజాన్స్, రేజాన్స్, గీజాన్స్ అనేసి రకరకాల దాదాపు 800 రకాల ఐటమ్ బయటపడ్డాయి. అయితే వీటిని అసలు మనం అది సూక్ష్మమైన విషయాలు, వాటిని మనం ఊహించడానికి కూడా వీలవదు. ఓకేనా? వి కెనాట్ ఇమాజిన్, మనం ఊహించలేము దాన్ని, అంత సూక్ష్మం. ఓకేనా? సో ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత సైంటిస్టులకు ఏమర్థమైందంటే, అంటే ఇంకా లోపలికి వెళ్ళే కొద్దిగా సైంటిస్టులకు ఏమర్థమైందంటే అసలు ఏమీ లేకుండానే ఈ చెయ్యి కనిపిస్తుంది. ఏంది? అసలు ఏమీ లేదు. ఏంది? యు గాట్ మై పాయింట్? అర్థమైందా? అక్కడ ఏమీ లేదు. ఇందాక మేడం గారు ఏదో చెప్పారు కదా, ఫీల్డ్ ఏంది? ఎనర్జీ ఉంది. ఏముంది? అంతటా నిండి ఉన్న శక్తి ఉంది. ఆ శక్తి ఎవరండి ఆ శక్తి? మనం. అవునా కదా? సో సైంటిస్టులు ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే మీరు మ్యాటర్ కాదు శక్తి అని చెప్పారు వాళ్ళే. ఎవరు చెప్పారు? బాబు నువ్వు పైకి కనిపిస్తున్న పదార్థం కాదు, నువ్వు శక్తి అని చెప్పారు. మరి శంకరాచార్యులు ఏం చెప్పాడు? జగత్ మిథ్య బ్రహ్మ సత్య అన్నారు. అవునా కదా? ఈ బ్రహ్మం అంటే ఈ శక్తే. ఎవరు? అర్థమైందా? మరి ఆయన చెప్పిన బ్రహ్మం అంటే ఏమిటి? ఇక అంటే అంతటా నిండి ఉన్న శక్తే. ఓకేనా? మరి ఓకే, సరే, మీరు శక్తి స్వరూపం. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మీరు ఏమనుకున్నారు? నేను పదార్థాన్ని, నేను పలానా వ్యక్తిని, నేను ఇది అనుకున్నారు కదా. ఇప్పుడు ఏమనుకోవాలి? మరి వాస్తవం ఏమిటి? రియాలిటీ ఏమిటి? రియాలిటీ ఏంటండి? మీరెవరు? శక్తి. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీరు సూక్ష్మము, మీరు శక్తి. ఓకేనా? స్థూలంగా చూస్తేనేమో పదార్థము, కానీ సూక్ష్మంగా చూస్తేనేమో మీరు ఎనర్జీ. అవునా కదా? క్వాంటమ్ లెవెల్లోకి వెళ్తే మీరు ఎనర్జీ, కానీ అదే వాస్తవం. ఏంది? అదే వాస్తవము, అదే సత్యము. సత్యం ఏమిటంటే మీరు శక్తి స్వరూపము. ఓకేనా? అందుకనే మన వాళ్ళు అహం బ్రహ్మస్మి తత్వమసి అనేసి అన్నారు. ఏమిటి? అదే నువ్వు అయి ఉన్నావు. ఏంటి? ఆ శక్తే నువ్వు. అంతటా నిండి ఉన్నా, అంతటా వ్యాపించి ఉన్న ఆ స్వరూపం ఏదైతే ఉన్నావో అది కూడా నువ్వే అయి ఉన్నావు అని చెప్పారు. అవునా కదా? కాబట్టి క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఈరోజు అదే చెప్తుంది. ఎస్, యు ఆర్ ఎనర్జీ, నాట్ ఏ బాడీ. అర్థమైందా? సో కాబట్టి ఎనర్జీకి మీరు శరీరం కానప్పుడు శరీరానికి మీరు మెడిసిన్ ఇచ్చానుకోండి, అది పనిచేస్తుందా? పైన పనిచేస్తుంది. దేనికి మూలం ఏమిటి? మూలానికి వాళ్ళు. కాబట్టి మీరు ఎనర్జీ బాడీ అనేసి ఫీల్ అయ్యేసేసి మీరు హీలింగ్ చేసుకోవాలి. అర్థమైందా? అంటే మీ యొక్క గ్రహింపు, మీ యొక్క మీ యొక్క ఐడెంటిటీని మార్చాలి. ఏం చేయాలి? అర్థమైందా? మీరు ఎప్పుడు కూడా చూసనేసి నేను పలానా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరేమైపోతారు? చాలా పరిమితం అయిపోతారు. ఓకేనా? నేను శక్తి అనుకున్నప్పుడు ఏమైపోతారు? మీరు అపరిమితం అవుతారు. అవునా కదా? అంటే అనేక రకాల అవకాశాలు మీకు కనిపిస్తాయి, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, మిమ్మల్ని మీరు హీలింగ్ చేసుకోవడానికి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు మెడిటేషన్లో కూర్చునేటప్పుడు మీరు ఒక సంకల్పం పెట్టుకోండి. ఏం చేస్తా అంటే నేను శక్తి స్వరూపాన్ని అనేసి మీరు కనుక భావించినప్పుడు, యద్భావం తద్భవతి కదా. ఏంటండి? మీరు ఎలా భావిస్తే అదే మీరు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను పలానా అని భావిస్తే పలానా మీరు అవుతారు. అవునా కదా? ఇప్పుడు నేను పలానాని మార్చేశాను. ఎస్, ఐఎమ్ ఎనర్జీ అని భావిస్తే ఎనర్జీనే మీరు. రైట్. సో మరి సరే సార్, మీరు అన్నారు కరెక్టే, జగత్ మిథ్య అన్నారు, బ్రహ్మ సత్య అన్నారు, మీరు ఎనర్జీ అన్నారు. మరి నాకు ఎందుకు కనిపించట్లేదు?
చెప్పండి, ఎందుకు కనిపించట్లేదు మనకి? ఆ? ఇది చెయ్యిలాగానే ఎందుకు కనిపిస్తుంది, శక్తిలాగా ఎందుకు కనిపించట్లేదు? చెయ్యిలాగానే కనిపిస్తుంది కదా, మరి శక్తిలాగా ఎందుకు కనిపిస్తుంది? మీరు అన్నారు కదా, మీరు శక్తి స్వరూపం అంటున్నారు, మీరు ఎనర్జీ అంటున్నారు, మీరు బ్రహ్మం అంటున్నారు, మీరు అంతా అదే అంటున్నారు కదా, మరి నాకు ఇలా ఎందుకు కనిపిస్తుంది? ఏది? అదే మాయ. ఏంటండి? అదే మాయా. ఏంది? అదే మాయా. వాస్తవం ఒకటి, కనిపించేది ఒకటి. ఏంది? వాస్తవం ఒకటి, కనిపించేది ఒకటి. అందుకనే మనం మాయలో ఉన్నాము. ఆ మాయ నుంచి బయటపడినప్పుడే నీ యొక్క స్వస్వరూపాన్ని నువ్వు దర్శించగలుగుతావు, నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, అంతలోని పరమార్థాన్ని నువ్వు గ్రహించగలుగుతావు, నువ్వు యోగ్యలా మారుతావు. అవునా కాదా? కానీ నువ్వు ఆ మాయలో బయటపడవు. నాకు కనిపించేదే నిజం, కనిపించేదే నిజం, కనిపించేదే నిజం, కనిపించేదే నిజం అనేసి నువ్వు భ్రమపడుతూ ఉంటావు. ఎందుకంటే కనిపించే నిజాన్ని మనసు ఇమ్మటిని అంగీకరిస్తుంది. అందుకనే మనం ధ్యానంలో మనసుకు అతీతంగా వెళ్తాం. అర్థమైందా? మనసుకి ఎప్పుడు కూడా కనిపించేదే వాస్తవాన్ని నమ్ముతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? ధ్యానం చేయాలి. ఎప్పుడు మనసు లేని స్థితిలో నీ నీ అసలు స్వస్వరూపాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఆలోచన రహిత స్థితిలో మాత్రమే నువ్వు శక్తి స్వరూపం అని తెలుస్తుంది, నువ్వు అంతటా ఉన్నావని తెలుస్తుంది. అర్థమైందా? సో ఈ స్థితి కలగాలంటే నిన్ను నువ్వు ధ్యానంలోకి, అంతర్యానం అంటారు, ఏమంటారు, నిన్ను ధ్యానంలోకి తీసుకువెళ్ళగలగాలి, అంతరంలోకి ప్రయాణించాలి. అందుకనే ప్రతిసారి ఏమంటాడంటే అసలు ఈ స్వస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటే నువ్వు ధ్యానం చేయి. అంతేగాని పైకి కిందకి చూస్తే ఏం కనిపిస్తుంది నీకు? అవునా? బాహ్య ప్రపంచంలో ఉన్నదంతా కూడా పదార్థం కనిపిస్తుంది. కానీ అతీతంగా ఉన్న శక్తిని నువ్వు గ్రహించగలిగినప్పుడే ఆ యొక్క నువ్వు యోగి కాగలుగుతావు. ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు నాకు ఎందుకు కనిపించట్లేదు అంటే నేను చెప్తాను వినండి, ఓకేనా? ఎస్, ఎందుకు కనిపించట్లేదు అంటే ఒక రీజన్ చెప్తాను, ఓకేనా? ప్రాక్టికల్గా, సైంటిఫికల్గా, ఓకేనా? మీరు 2004లో మనకి సునామీ వచ్చింది కదా, గుర్తుందా అందరికీ? సునామీ వచ్చింది కదా. ఇండోనేషియాలో ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగిందండి. సునామీ వచ్చే అర్ధగంట ముందల అక్కడున్న జంతువులన్నీ కూడా అక్కడున్న జంతువులన్నీ కూడా వింత వింతగా ప్రవర్తించుకుంటూ కొండెక్కి కూర్చున్నాయి. ఏం చేశాయి? కొండెక్కి కూర్చుంటే వీటికి అర్థం కావట్లేదు. వీళ్ళకి ఏంది, ఈ జంతువులు ఏంది, ఎలా ప్రవర్తిస్తున్నాయి, ఏంది ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాయి, ఏంది, వాళ్ళు కట్టేసి ఉన్న జంతువులన్నీ కూడా వెళ్ళేసేసి కొండెక్కుతున్నాయి, ఓకేనా? వీళ్ళకి అర్థం కాలేదు. అర్ధగంట తర్వాత సునామీ వచ్చింది. ఆ ఊళ్ళో ఒక్క మనిషి కూడా బతకలేదు, ఒక్క జంతువు కూడా చచ్చిపోలేదు. ఏంటండి? ఒక్క మనిషి కూడా బ్రతకలేదు, ఒక్క జంతువు కూడా చచ్చిపోలేదు. ఇప్పుడు చెప్పండి, మనకు తెలియంది ఆ జంతువులకి ఏం తెలిసింది? మనకి అర్థం కాంది, మనం గ్రహించలేంది జంతువులు ఎలా గ్రహించాయి? ఏం గ్రహించాయి? ఏం గ్రహించాయండి? ఏంది? ప్రకృతి కనెక్ట్ అయి ఉన్నాయా? మనం గ్రహించలేని వాటి గ్రహించినాయి కదా అవి. మనకు వినపడిన ఏదో వినిపించింది కదా, మనకు కనిపించిన ఏదో కనిపించింది కదా. ఎస్ ఆర్ నో? మీరు ఒప్పుకుంటారా? ఎస్ ఆర్ నో? లేకపోతే అలా ప్రవర్తించవు కదా అవి, ఓకేనా? సో ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అంటాం, ఓకేనా? ఒక జంతువు మనం చూడలేని సూక్ష్మ తరంగాల్ని గ్రహించగలుగుతుంది, చూడగలుగుతుంది కూడా, ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, మనకి లిమిటేషన్స్ ఉన్నాయా, జంతువుకు లిమిటేషన్స్ ఉన్నాయా? అంటే వాస్తవాన్ని చూడలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే మనకు పరిమితులు ఉన్నాయి, పరిమితమైన ఇంద్రియాలు ఉన్నాయి, పరిమితమైన నమ్మకాలు ఉన్నాయి, పరిమితమైన జ్ఞానం ఉంది. ఎస్ ఆర్ నో? ఈ పరిమితమైన జ్ఞానంతో, పరిమితమైన ఇంద్రియాలతోటి, పరిమితమైన నమ్మకాలతోటి మనం ఈ ప్రపంచాన్ని అదే నిజమని భావిస్తూ ఉన్నాం. ఎస్ ఆర్ నో? కరెక్టేనా? సో ఎప్పుడైతే మనకి ఈ పరిమితులు దాటిపోయాయి, ఎక్స్ట్రా సెన్సల్ పర్సెప్షన్ అంటాం, అంటే మనము అతీతంగా గ్రహించగలుగుతామో ఈ ప్రపంచం ఇంకోలాగా కనిపిస్తుంది, ఓకేనా? ఒక గబ్బిలానికి మీరు ఇలా కనిపించరు. మీకు తెలుసా, ఒక గబ్బిలాన్ని మనం గిలక ఎనర్జీ బాడీ లాగా ఒక గబ్బిలం చూస్తుంది, మనల్ని ఇలా చూడదు. ఇప్పుడు గబ్బిలాంకి కాడికి పోయేసి నేను ఎలా కనిపిస్తాను అన్నావు అనుకో, నువ్వు ఒక ఇన్ఫ్రారెడ్ వేవ్స్ తోటి ఉన్న ఒక ఆకారం కనిపిస్తుందని చెప్పిద్ది. అర్థమైందా? అంటే గబ్బిలం కళ్ళకి మన కళ్ళకి తేడా ఉందా? ఇస్తాను, అవునా? అంటే మన కళ్ళ కన్నా కానీ గబ్బిలం కళ్ళ పవరు అతీతంగా ఉంది అండ్ ఎక్కువగా ఉంది, అవునా? ఇప్పుడు కుక్క వినే శబ్దాలు, ఫర్ ఎగ్జాంపుల్ కుక్క వినే శబ్దాలు మనం వినలేం. మన యొక్క రేంజ్ ఎంత అంటే, మన యొక్క చెవుల రేంజ్ ఎంత అంటే 20 డెసిబల్ టు 20,000 డెసిబల్స్. కానీ కుక్క 20 డెసిబల్స్ కన్నా బిలో శబ్దాలను వినగలుగుతుంది, 20,000 అబోవ్ ఉన్న శబ్దాలను వినగలుగుతుంది, అవునా? సో కాబట్టి మనకి పరిమితులు ఉన్నాయి. ఎస్తాను, అందుకనే మనం మాయలో ఉన్నాము. ఏమైంది? పరిమితులు ఉన్నాయి కాబట్టి మాయలో ఉన్నాం. ఈ పరిమితులు దాటినప్పుడు ఏమవుతుంది? మనం సత్యంలో ఉంటాం, అవునా కదా? సో సత్యము
మాయ, సత్యము మాయ, అవునా కదా? ఇప్పుడు ఒక మధ్యలో గీత ఉంది, ఈ గీతలో మనం ఉన్నాం, ఇటువైపు ఉన్నావా, ఆ ఒడ్డున ఉంటావా, ఈ ఒడ్డున ఉంటావా అంటే ఏ ఒడ్డున ఉంటావు నువ్వు? సత్యంలో ఉంటావా లేకపోతే మాయలో ఉంటావంటే మనం ఎప్పుడు కూడా మనసుతోటి పని చేస్తున్నాం కాబట్టి, మనసుతోటి ఉంటున్నాం కాబట్టి, మనం చెప్పింది దాన్ని నమ్ముతున్నాం కాబట్టి మనం మాయలో ఉంటున్నాము. అందుకనే దుఃఖం ఉంది, అందుకనే భయం ఉంది, అందుకనే బాధ ఉంది, అందుకనే కష్టాలు ఉన్నాయి, అందుకనే ప్రాసెస్ ఉంది, అవునా? ఎప్పుడైతే నువ్వు సత్యంలోకి ఎంటర్ అవుతావో, ఓకేనా, నీ యొక్క స్వస్వరూపాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఏమవుతాయండి? వెళ్ళిపోతాయి. ఎస్ఆర్ను రైట్. సో కాబట్టి మనం గ్రహించలేనిది ఏదో అతీతంగా ఉన్నది ఏదో మన జంతువులకు అంటే మన చుట్టూ ఉన్న జంతువులు గ్రహించగలుగుతున్నాయి. ఎస్. సో ఇప్పుడు ఈ 2 పాయింట్ అర్థమైంది కదా, అంటే మీరు శక్తి అని తెలుసుకున్నారు, అవునా? ఎస్ అను. కాకపోతే మీకు ఉన్న ప్రాబ్లం ఏంది? శక్తి అనేది మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? మనం మాయలో ఉన్నాం కాబట్టి, మనము భ్రమలో ఉన్నాం కాబట్టి, మనం అసత్యంలో జీవిస్తున్నాం కాబట్టి, ఓకేనా? ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ మాయని గనక ఛేదించగలుగుతామో అప్పుడు మనం సత్యంలోకి ఎంటర్ అవుతాము, రైట్? సో ఇప్పుడు నేను మీకు ఒక కొన్ని శక్తి సూత్రాలు చెప్తాను. ఏంది మరి? మీరు శక్తి కదా, శక్తి గురించి తెలుసుకోవాలి కదా. మీరు శక్తి అయినప్పుడు ఏం తెలుసుకోవాలంటే దేని గురించి తెలుసుకోవాలి? శక్తి గురించి తెలుసుకోవాలి. అసలు శక్తి ఎలా పనిచేస్తుంది, ఓకేనా? హీలింగ్ అనేది ఎలా జరుగుతుంది, అవునా? సో హీలింగ్ ఎలా జరుగుతుంది, శక్తి ఎలా పనిచేస్తుంది, అసలు శక్తి అంటే ఏమిటి అనేది మనం ఇప్పుడు కొంత డీప్గా తెలుసుకుందాం. దాని ముందర మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు సేమ్ ఎనర్జీని మెయింటైన్ చేస్తారా? సేమ్ ఎనర్జీని మెయింటైన్ చేయలేం కదా మనం, అవునా కదా? 100% కరెక్ట్, అవునా? సో ఉదయం ఒకలా ఉంటాం, సాయంత్రం ఒకలా ఉంటాం, మధ్యాహ్నం ఒకలా ఉంటాం, అవునా? సో ఇప్పుడు మనకి అసలు సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, ఓకేనా? సో సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, ఎనర్జీ అనేది ఎక్కడ లాస్ అవుతుంది, ఎనర్జీ అనేది ఎక్కడ లీక్ అవుతుంది అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే ఎనర్జీస్ గురించి. మీరు ఎనర్జీ ఉంటే మనకి రోగం ఉండదు అక్కడ, అవునా? కష్టం ఉండదు, దుఃఖం ఉండదు. ఎనర్జీ లేకపోతే అన్ని రకాల బాధలు ఉంటాయి, రైట్? సో నేనేమన్నా అంటే ఫస్ట్ యూనివర్సల్ లా ఆఫ్ ఎనర్జీస్ అంటాం, ఓకేనా? శక్తి సూత్రాలు అంటాం. ఈ శక్తి సూత్రాలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఎవ్రీ వన్ షుడ్ లర్న్ దిస్ ఎనర్జీ లాస్, ఓకేనా? ఈ ఎనర్జీ లాస్ గురించి తెలుసుకుంటే ఏమవుతుందంటే మీరు అంటే యూనివర్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేటింగ్. ఇదంతా కూడా శక్తి అండి. మీరు, నేను, ఈ సృష్టి అంతా కూడా శక్తి, ఓకేనా? ప్రతిదీ కూడా ప్రకంపితో అంటారు. బుద్ధుడిని అడిగారు, బుద్ధుడిని 2500 సంవత్సరాల క్రితం ఒక అతను వచ్చాడు, అడిగారు ఏందండి ఈ సృష్టి ఏంది అని అంటే ప్రకంపనలు అన్నాడు. ఏమన్నాడు? ఈ సృష్టి అంతా కూడా ఏమన్నాడు? ప్రకంపితో అన్ని ప్రకంపనలే బాబు, అంటే అన్ని శక్తి తరంగాలే. ఏంది? మీరు, నేను, ఈ సృష్టి అంతా కూడా శక్తి తరంగాలే. కాబట్టి మనం శక్తి గురించి తెలుసుకుందాం, రైట్? సో ఎనర్జీ అంటే ఏమిటి అంటే, ఎనర్జీ లాస్ అంటే ఏమిటంటే శక్తికి కొన్ని నియమాలు ఉన్నాయి. నియమం అంటే ఏమిటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లా? లా అంటే ఏమిటంటే స్థలాన్ని కాలాన్ని బేస్ చేసుకొని మారదు. ఇది అమెరికాలో అయినా ఒకలానే ఉంటుంది, ఇండియాలో అయినా ఒకేలాగా పనిచేస్తుంది. అర్థమైంది? అమెరికాలో ఒకలాగా పనిచేయదు, ఇండియాలో ఒకలాగా పనిచేయదు, అవునా? దిస్ ఈజ్ ద యూనివర్సల్ లాస్ అంటాం, ఓకేనా? విశ్వ నియమాలన్నీ కూడా అందరికీ ఒకేలాగా పనిచేస్తాయి, ఓకే? అందుట్లో ఎలాంటి మార్పు ఉండదు, ఓకేనా? నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి నాకు ఒకలా పనిచేస్తుంది, మీకు ఇది ఎలా ఉందనేసి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు, రైట్? సో ఫస్ట్ ఎనర్జీ లా ఏమిటంటే మీరు జాగ్రత్తగా ఇది కరెక్టో కాదో చెప్పండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఈజ్ హియర్ అండ్ నౌ. శక్తి, ప్రతిదీ శక్తి ఇక్కడే ఇప్పుడే ఉంది. ఎస్తాను ఎంతమందికి ఒప్పుకుంటారు? శక్తి ఇక్కడే ఉంది, అవునా కదా? ఇప్పుడు మీరు ఎలర్ట్ అవ్వండి, ఎమ్మటినే రెడీ అవ్వండి. ఎస్తానండి, ఓకేనా? శక్తి ఇక్కడే ఉందా? ఇప్పుడే ఉందా? వేరే చోట ఏమైనా ఉందా? అమెరికాలో శక్తి ఉందా? కెనడాలో శక్తి ఉందా? ఎక్కడుంది శక్తి? ఇక్కడే ఉంది కదా. ఎప్పుడుంది? ఇప్పుడే ఉందా? అంతే కదా, ఇప్పుడే ఉంది, అవునా? మీరు రెడీగా లేరు, ఏంది ప్రాబ్లం? ప్రాబ్లం ఎక్కడుంది? మన లోపల సంసిద్ధత లేదు. ఏంది? అనంతమైన శక్తి ఎప్పుడు అందుబాటులో ఉంది, కానీ మనం సంసిద్ధంగా లేము. ఎందుకంటే మనం దుఃఖంలో ఉన్నాం, మనం బాధలో ఉన్నాం, మనం కోరికలతో ఉన్నాం, మనం మితిమీరిన ఆశలతో ఉన్నాం, అందుకని మనం రెడీగా లేము, ఓకే? సో మనకేం కావాలి అంటే స్వల్పం కావాలి, కానీ సృష్టిలో అతీతం ఉంది, అనంతం ఉంది, ఓకే? కానీ మనకు కావాల్సింది ఏంది? చాలా స్వల్పంగా ఉంది, ఓకే? ఎనర్జీ ఈజ్ హియర్ అండ్ నౌ. ఇక్కడే శక్తి ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీని ద్వారా మీకు శక్తి అంటే ఏమిటి, అసలు ఏ శక్తి ఎక్కువ అంటే కదా,
ఇప్పుడు ఎప్పుడు శక్తి వస్తుంది, ఓకేనా. ఒక అమ్మాయి రమ్య అనేసి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి కొత్తగా పెళ్ళైంది, వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్వేర్, ఓకే. ఆ అమ్మాయి హైదరాబాద్ వెళ్ళిపోయి వాళ్ళ హస్బెండ్ బాబం ఆ టైంలో బిజీగా ఉన్నాడు, ఏదో ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసేసి బాగా బిజీగా ఉన్నాడు. బిజీగా ఉంటే ఆ అమ్మాయి లోన్లీనెస్ ఫీల్ అవుతుంది బాగా. అంటే వాళ్ళ హస్బెండ్ తోటి చెప్పుకోలేదు. తర్వాత ఆయన బిజీగా ఉంటాడు కదా, చాలా బిజీగా ఉంది, కొత్త ప్రాజెక్ట్ ఏదో వచ్చిందనేసి, ఓకేనా. ఇట్లా 10 రోజులు అయింది, 15 రోజులు అయింది. ఆయన బాధపడుతుంది, ఎవరు ఫోన్ చేసినా కానీ పెద్దగా హ్యాపీనెస్ లేదు. సో ఏదో మాట్లాడుతుంది, ఏదో ఒక యంత్రంలాగా పనిచేస్తుంది, వెళ్తుంది. అయితే సడన్గా ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి కావ్య అనేసి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. చిన్ననాటి స్నేహితురాలు, ఏమంటారు, చిన్ననాటి స్నేహితురాలు. ఫోన్ చేయడంలోనే ఆ అమ్మాయి లోపల చాలా ఆనందం కలిగింది, సంతోషం కలిగింది, ఓకేనా. సంతోషం కలిగేసి మాట్లాడుకునేసరికి ఆ అమ్మాయి ఈ కావ్య అనే అమ్మాయి పక్క గల్లీలోనే ఉంది లక్కీగా. అయితే వీళ్ళిద్దరు కలుసుకున్నారు, ఆ రోజంతా సంతోషంగా ఉన్నారు. ఆ అమ్మాయి యొక్క డిప్రెషన్, లోన్లీనెస్ అంటే ఇది ఒంటరితనం పోయింది. ఇప్పుడు చెప్పండి, ఈ అమ్మాయికి సడన్గా ఎలా వచ్చింది ఎనర్జీ? 10 రోజుల నుంచి బాధపడే ఆమెకి సడన్గా ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఎలా పోయింది, విచారం ఎలా పోయింది? అప్పటికే వెంటనే ఎలా పోయింది? బాధ ఎలా పోయింది, విచారం ఎలా పోయింది అప్పటికప్పుడు? ఫ్రెండ్ ఫోన్ చేసిందా? ఫ్రెండ్ ఫోన్ చేసి ఎనర్జీ పాస్ అయిందా? లోపల ఉందా? ఆల్రెడీ లోపల ఉంది కదా, ఎనర్జీ ఆల్రెడీ ఉంది, అవునా. మరి అప్పుడు దాకా ఎందుకు లేదు? వాళ్ళ అత్త ఫోన్ చేసి ఎందుకు రాలేదా ఎనర్జీ? ఎందుకు రాలేదండి? వాళ్ళ అత్తగారు ఫోన్ చేసినప్పుడు ఎనర్జీ ఎందుకు రాలేదు? ఏంది? ఇప్పుడు మనకి మంచిగా ఇలియానా వచ్చింది అనుకో, ఎనర్జీ వచ్చిద్దా రాదా? ఫుల్ ఎనర్జీ వచ్చిద్దా? అవునా. హీరోయిన్కో రాంగ్లోనే, ఒక సెలబ్రిటీ రాంగ్లోనే ఫుల్గా మనం ఎగబడుతుంటాం, అవునా కదా. అరే అప్పుడు దాకా ఎలా కళ్ళు ఎవరు అనేసి అంటాం, మనం వెంటనే పోయేసేసి, ఓకేనా, ఆటోగ్రాఫ్ షేక్ హ్యాండ్ కోసం ఎగబడుతుంటాం, ఎస్తాను. మరి అప్పుడు దాకా అబ్బా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఈరోజు బాగా అలసిపోయాను అనేసి. మరి ఎప్పుడు సడన్గా ఎలా వచ్చింది ఎనర్జీ? ఎలా వచ్చిందండి? సో గుర్తుపెట్టుకోండి, మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఈ అమ్మాయి చిన్ననాటి స్నేహితురాలు కదా, వాళ్ళిద్దరి మధ్య ఏముంది? అన్కండిషన్ లవ్ ఉంది. ఏముందండి? అన్కండిషన్ లవ్. ఏంది? ఏ షరతులు లేని ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఉంది. ఆ షరతులు లేని ప్రేమ ఎప్పుడైతే ఈ అమ్మాయికి పరిచయం అయిందో అప్పుడు ఆమెకు ఎనర్జీ వచ్చింది. అర్థమైందా? అంటే ప్రేమ శక్తినిస్తుంది. ఎస్తాను, ప్రేమ ఏమిస్తుంది? శక్తినిస్తుంది. విశ్వాసం శక్తినిస్తుంది. ఏంది? విశ్వాసం శక్తినిస్తుంది, ఓకేనా. దుఃఖము ఎనర్జీని మొత్తం తీసేస్తుంది. ఏం చేస్తుంది? భయము 90% ఎనర్జీని మొత్తము లాగేస్తుంది భయం వల్ల, ఓకేనా. అపతి అంటాం ఉదాసీనంగా, అందుకని మిమ్మల్ని అలర్ట్గా కూర్చున్నాను. ఎలా కూర్చొనేసి మీరు ఎలానండి, మీ 95% ఎనర్జీ పోతుంది, ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది, ఓకేనా. ఏముందలే అనేసి ఒక మాట అనండి, మీకు 95% ఆఫ్ ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది, ఓకేనా. దాన్ని ఉదాసీనత, నిర్లక్ష్యం అంటాం. నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళ యొక్క శక్తి ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది. అర్థమైంది. అందుకని ధ్యానం అంటే ఏమిటంటే అలర్ట్నెస్సే కదా, నిరంతర ఎరుక. కొంతమంది ఇలా కూర్చొనేసేసి ఏముందలే చెప్పుకొని, అప్పుడు ఏమైపోతుందంటే మొత్తం ఎనర్జీ అంతా కూడా 95% ఆఫ్ ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది, ఓకే. కాబట్టి నిరంతర ఎరుక ఉన్న వాళ్ళకి, నిరంతర స్పృహ ఉన్న వాళ్ళకి, లేకపోతే నిరంతరం జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకి, ఓకేనా, శక్తి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శక్తి ఎప్పుడూ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే, మీలో ప్రేమ ఉన్నప్పుడు శక్తి ఉదయిస్తుంది, మీ లోపల విశ్వాసం ఉన్నప్పుడు శక్తి ఉదయిస్తుంది, మీ లోపల సత్యం ఉన్నప్పుడు శక్తి ఉదయిస్తుంది, మీ లోపల జ్ఞానం ఉన్నప్పుడు శక్తి ఉదయిస్తుంది, మీ లోపల దుఃఖం ఉన్నప్పుడు శక్తి మొత్తం బ్లాక్ అయిపోతుంది, మీ లోపల భయం ఉన్నప్పుడు శక్తి మొత్తం బ్లాక్ అయిపోతుంది. అర్థమైంది కదా. సో కాబట్టి మన క్యారెక్టర్ ఏదైతే ఉందో, అంటే మన గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలని మన యొక్క శక్తిని డిసైడ్ చేస్తాయి. అంటే అంతటా అందుబాటులో ఉన్న శక్తి మీరు ప్రేమతో ఉన్నప్పుడు ఎక్కువగాను, మీరు దుఃఖంతో ఉన్నప్పుడు తక్కువగాను ఎందుకు వస్తుందంటే శక్తి ఆల్రెడీ ఉంది. కానీ మీరు ఏం చేశారు? దుఃఖం వల్ల ఏం చేశారు? బ్లాక్ చేశారు. ఏం చేశారు? బ్లాక్ చేశారు. ఆ బ్లాక్ చేయడం వల్ల శక్తి ఎప్పుడు కూడా అందుబాటులోకి రావట్లేదా. సో కాబట్టి ఎనర్జీ అనేది అవైలబిలిటీ ఉంది. ఎనర్జీ ఈజ్ అవైలబిలిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఏంటిదండి? యువర్ క్యారెక్టర్. మీ గుణాలు మీ యొక్క ఎనర్జీని డిసైడ్ చేస్తాయి, మీ యొక్క అలవాట్లు మీ ఎనర్జీని డిసైడ్ చేస్తాయి, మీ యొక్క శక్తి అంటే మీ మాటల ఎనర్జీని డిసైడ్ చేస్తాయి, అవునా. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు ఏమైనా భయం వేస్తుందా? బాధ వేస్తుందా? అది పోయిందా? ఉందా?
పోయిందా ఉందా? అంటే ఈ మాటలు ఎనర్జీనా కాదా? ఎస్, దిస్ ఈజ్ ఎనర్జీ. ఎస్, వర్డ్స్ ఈజ్ ఎనర్జీ అండి. ప్రతిసారి మాట్లాడుతుంటే వైబ్రేట్ అవుతుంటారు కొంతమంది, అవునా కదా? ఫోన్ కాల్ వస్తుంటాయి, అవునా? ఎందుకు వస్తాయి? అంటే దెర్ ఈజ్ ఎ వైబ్రేషన్. ఏంది? మాటలో వైబ్రేషన్ ఉంది. మంచిగా మాట్లాడుతుంటుంది, అవునా? అదే నెగిటివ్గా మాట్లాడుతుంటే ఏమైంది? ఎనర్జీ మొత్తం దుఃఖంతో నిండిపోయి అందరూ ఏడుస్తుంటారు, అవునా? సో కాబట్టి మన మాటకి పవర్ ఉంటుంది, మన థాట్కి పవర్ ఉంటుంది, మన యాక్షన్కి పవర్ ఉంటుంది, మన గుణానికి పవర్ ఉంటుంది. హైయెస్ట్ పవర్ దేనికి ఉంటుందంటే మన గుణానికి ఉంటుంది. అంటే మన యొక్క క్యారెక్టర్ డిటర్మైన్స్ యువర్ రియాలిటీ. ఓకే, సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఇది. ఓకేనా? సరే, ఇప్పుడు నేనేమన్నా అంటే ఎనర్జీ అనేది ఎప్పుడు అందుబాటులో ఉందన్నాను. ఎనర్జీ మీ గుణాన్ని డిసైడ్ చేస్తున్నాను. మరి మూడోలా ఏమిటంటే ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. శక్తి సృష్టించబడదు, నాశనం చేయబడదు, కానీ ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారుతుంది. మీరు శక్తిని ఏ విధంగా అయినా కానీ మార్చుకోవచ్చు. ఏంది? దాన్నే సంకల్పం అంటారు. ఏమంటారు? సంకల్పం అంటారు. దేవుడి దగ్గర పోతారు, అవునా? దేవుడి దగ్గరికి ఎందుకు పోతాం అంటే మనం గుళ్ళోకి ఎందుకు పోతాం చెప్పండి? గుళ్ళోకి ఎందుకు పోతాం? దేనికోసం వెళ్తాం? గుడి కాడికి ఎందుకు వెళ్తాం? పోనీ పిరమిడ్ కాడికి ఎందుకు వెళ్తాం మనం? ఏముంది? ఎనర్జీ ఉంది, అవునా కదా? ఈ ఎనర్జీ లేకపోతే మీరు వెళ్తారా? ఓకేనా? మరి దేవుడి దగ్గర ఏముంది? అనంతమైన శక్తి ఉంది. పోంగులోనే స్వామి నీకు దండం పెడతా, నాకు కొంచెం ఎనర్జీ, నాకేదో కోరిక ఉంది, ఆ కోరిక నెరవేర్చుకోవాలంటే నా ఎనర్జీ సరిపోవట్లేదు, అవునా కదా? మీ థాట్, మీ సంకల్పం నెరవేరట్లేదు, ఎందుకంటే మీ ఎనర్జీ సరిపోవట్లేదు. అప్పుడు ఏం దగ్గర పోతారు? ఆయన దగ్గర పోతారు, అప్పు తీసుకుంటారు. ఏం చేస్తారు? స్వామి నీ దగ్గర శక్తి ఉంది కదా, నీకు ఒక కొబ్బరికాయ కొడతాను, లేకపోతే ఏం చేస్తాను? తలనీళ్ళు వస్తాను. ఓకేనా? ఎస్, ఆయనకు అవసరం లేదు, కాకపోతే మన సాటిస్ఫాక్షన్ అది. ఓకేనా? ఆయన ఎనర్జీలో కొంచెం, ఆయన ఎనర్జీ ఎప్పుడు అనంతమే. అర్థమైంది కదా? ఇప్పుడు అపర కోటీశ్వరుడు ఉన్నాడండి, ఓకేనా? ఎన్ని కోట్లు పంచి, అక్షయ పాత్ర అంటాం కదా, ఎన్ని కోట్లు పంచినా కానీ తరగవు, అవునా కదా? అలాంటి వాళ్ళకి ఆడికి పోతే ఏమైంది? ఎనర్జీ అనేది అందుబాటులో ఉంటుంది కదా. మరి ఇప్పుడు మనకి ధ్యానం అనేది ఏం చేస్తుంది? సేమ్ అక్షయ పాత్రే. మెడిటేషన్ కూడా అక్షయ పాత్ర. అర్థమైంది? కళ్ళు మూసుకుంటాం, ఇక్కడ శ్వాసతో ఉంటాం. అంటే శ్వాసతో ఉంటాం ఏంటి? ఇక్కడే శ్వాసతో ఉండటం అంటే ఏంటండి? ఇక్కడే ఉండటం, ఇప్పుడే ఉంటాం. అంతే తప్పితే గురగబెట్టి నిద్రపోవటం. ఓకేనా? సో మెడిటేషన్ అంటే ఏంటంటే ఇక్కడే, ఇప్పుడే, ఈ క్షణంలో ఇరక్కుతోటి ఉండటము. ఓకేనా? సో కాబట్టి ధ్యానము అంటే ఏమిటంటే ది ప్లస్ యానము. నీ యొక్క ఆత్మతోటి, ఆత్మ అంటే ఏమిటి? ఆత్మతోటి నువ్వు ప్రయాణం చేయటము. ఓకేనా? నీ ఆత్మతో ప్రయాణం చేసేటప్పుడు నువ్వు ఆత్మ అన్న సంగతి మర్చిపోకూడదు. అర్థమైందా? అంతే కదా? అర్థమైంది కదా? సో ఇట్లా మనము ధ్యానం గురించి తెలుసుకోవాలి, రైట్? సో ఎనర్జీ అనేది ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. అందుకని మన సంకల్పాలు ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మార్చుకోవచ్చు. మీరు మీ ఇక్కడున్న శక్తిని ఇంకొక రూపంలోకి మార్చుకోవచ్చు. అర్థమైందా? సరే, మీకు ఏదో డిసీజ్ ఉంది, హీలింగ్ చేసుకోవచ్చు. అర్థమైంది? ఈ శక్తితోటి మీరు ఏం చేయొచ్చు? హీలింగ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఫోకస్, బిలీవ్ ద్వారా, అంటే మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తామో అక్కడ శక్తి అనేది కేంద్రీకృతం అవుతుంది, రైట్? సో ఎనర్జీ అనేది ఎప్పుడు ఉంటుంది? ఎనర్జీ అనేది మీ యొక్క గుణాన్ని బట్టేసి మీ యొక్క శక్తిని మీరు డిసైడ్ చేస్తారు. తర్వాత శక్తి అనేది ఏ రూపంలోకైనా మార్చుకోవచ్చు. అది మీ యొక్క అవసరాన్ని బట్టి, మీ యొక్క కోరికలను బట్టి, మీ యొక్క సంకల్పాలను బట్టేసి ఉంటుంది, రైట్? సో దిస్ ఈజ్ ఎనర్జీ అండి. ఇది శక్తి గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు, రైట్? సో మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఎనర్జీ బాడీని తెలుసుకున్నాం, అవునా? ఎనర్జీ బాడీ అని తెలుసుకున్నాం, ఓకేనా? తర్వాత ఏం తెలుసుకున్నాము? మనకి మాయలో ఉన్నామని తెలుసుకున్నాం, అవునా? రెండోది ఏంది? మనం శక్తే కానీ మాయలో ఉన్నాం, అందుకనేసేసి మనల్ని మనం గుర్తించలేకపోతున్నాం. అందుకనే గుర్తు చేసేవాడే గురువు. అది దేన్ని గుర్తు చేస్తాడు? నీ స్వస్వరూపాన్ని గుర్తు చేస్తాడు. అరే బాబు నువ్వు ఇది కాదు, నువ్వు అదే గుర్తు చేసేవాడే గురువు. అర్థమైందా? నువ్వు అనంతమైన శక్తి అనేది గుర్తు చేసేవాడే ఏం చేస్తాడు? గురువు. ఓకేనా? అందుకనే గురువు అంటే పెద్దది అంటాం. ఏంటిది? ఓకేనా? నువ్వు పెద్దది, యువర్ ఇన్ఫైనైట్. ఓకే, రైట్. సో కాబట్టి మనం ఇప్పుడు దీని ద్వారా మరి మనకి ఉన్న బాధలను ఎలా తొలగించుకోవాలి? ఓకేనా? మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవాలి? ఓకేనా? సో బేసిక్ ఫార్ములా మీకు చెప్తా అండి, జాగ్రత్తగా వినండి, ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఏమన్నా అంటే మన చుట్టూ కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో, జగత్తులో అనేక రకాల సమస్యలు ఉన్నాయేమన్నా. మన చుట్టూ రకరకాల మనుషులు ఉన్నారు, వాళ్ళ చుట్టూ మనం ఉండలేం, వాళ్ళతోటి సహజీవనం చేయాలి, అవునా కదా? సహజీవనం చేయాలి. వాళ్ళలో పాజిటివ్ పీపుల్ ఉంటారు, నెగిటివ్ పీపుల్ ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు, అవునా? ఓకేనా? మరి ఇలాంటి వ్యక్తులతోటి మనం ఎలా డీల్ చేయాలి? మనల్ని మనం ఎలా భావిస్తే వాళ్ళతోటి ఈజీగా డీల్ చేయగలుగుతాం? ఓకేనా? తెలుసుకోవాలనుకున్నారు కదా? రైట్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా అండి.
జాగ్రత్తగా అండి. ఏంది, నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఓకేనా, ఈ గ్లాస్ వాటర్లో నేను ఒక విషపు చొక్క వేసాను. సార్ మీరు తాగుతారా? తాగుతారా? ఎందుకు తాగరండి? గ్లాస్ వాటర్లో విషపు చొక్క వేస్తే తాగరంటున్నారు. ఎందుకు తాగరు? అది ఆల్రెడీ విషం అయిపోయింది. అవునా, ఆ గ్లాసు వాటర్ ఏమైపోతాయి? విషం అయిపోతాయి. ఆ విషం తాగటం వల్ల ఏమైంది, మనకి నష్టం చేకూరుద్ది. అవునా, సరే ఇప్పుడు మీకు ఏం చేశాను అంటే ఒక 20 రూపీస్ కిన్లీ బాటిల్ కొనుక్కొచ్చాను. ఏం చేశాను, అందుట్లో సేమ్ అమౌంట్ ఆఫ్ విషపు చొక్క వేసాను. మీరు తాగుతారా? మళ్ళీ తాగరు. అవునా, ఎందుకైనా మంచిది. తాగుతారండి? తాగం కదా, ఎందుకంటే అది కూడా విషం ఆ లీటర్ వాటర్ను కూడా విషతుల్యం చేస్తుంది. సరే అనేసి అయితే మీకు 25 లీటర్స్ క్యాన్ తీసుకొచ్చాను, అందుట్లో ఒక చొక్క వేసాను. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? అయినా కానీ తాగం. అవునా, అయినా కానీ తాగం. ఎందుకంటే ఆ విషపు చొక్క ఆ 25 లీటర్ని, అంటే గ్లాస్లో ఉన్న వాటర్ని అంత కాకపోయినా ఖచ్చితంగా అది దాన్ని ప్రభావితం చేసింది. అవునా, సరే ఇప్పుడు నేనేం చేశానంటే వాటర్ ట్యాంక్, మన ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్లో వేసాను ఒక విషపు చొక్క. ఇప్పుడు ఏమైతే, తాగుతారా? తాగరా? తాగం. ఎందుకైనా మంచిది అనేసి అయితే ఆ వాటర్ మొత్తం కూడా వదిలేస్తారు. అవునా, అవునా. ఇప్పుడు చెరువులో వేసాను, ఏమైంది? ఏం చేశాను, అదే దేశపై ఆ విషపు చొక్కే చెరువులో వేసాను. తాగుతారా ఆ చెరువు వాటరు? ఆలోచిస్తారా? సరే నదిలో వేసాను, గోదావరి నది పెద్దగా ఫ్లో అవుతుంది. ఓకేనా, గోదావరి నదిలో వేసాను. మీరు తాగుతారా? తాగరా? గోదావరి నీళ్ళు తాగుతారు. ఎందుకు తాగుతారు? పెద్ద రివరు, ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం అనుకోండి, పోనీ పెద్ద సముద్రం అనుకోండి, సముద్రంలో వేసాను. తాగుతారా? తాగుతాం. ఎందుకు? గ్లాస్లో వాటర్గా ఉన్నప్పుడు తాగలేదు. అదే సముద్రం లాగా చాలా పెద్దగా ఉంది, రివర్ లాగా పెద్ద అది ఉంది, అందులో ఒక విషపు చొక్క వేసాను. అదే విషపు చొక్క గ్లాస్లో వేస్తేనే మీరు తాగలేదు. కానీ పెద్ద సముద్రంలోనో నదిలోనో వేస్తే మీరు తాగుతున్నారు. ఎందుకు తాగుతున్నారు? ఆ వాటర్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అవునా, అవునా. సరే ఇప్పుడు చెప్పండి, మీరు గ్లాస్ ఆఫ్ వాటరా లేకపోతే సముద్రమా? మిమ్మల్ని మీరు ఎలా భావించుకుంటారు? గ్లాస్ ఆఫ్ వాటర్గా భావించుకుంటారా, పెద్ద సముద్రంలాగా భావించుకుంటారా? ఏంది, సముద్రంలాగా భావించుకుంటారు కదా. సముద్రంలాగా భావించుకుంటే ఈ చుట్టూ ఉన్న అన్నీ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారా? చేయరు కదా. సో మిమ్మల్ని మీరు ఎలా భావించుకుంటారో అదే మీరే. దట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. ఓకేనా, అర్థమైంది కదా. మనం పరిమితుల్లో ఉంటే అందరూ మనల్ని విషతుల్యం చేస్తారు. అర్థమైందా? మనం అపరిమితమైనప్పుడు, మనం సత్యం వైపు ట్రావెల్ చేసినప్పుడు మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. అందుకనే అందరూ కూడా భక్త ప్రహ్లాదుల్లాగా ఉండాలి. ఏం చేయాలి? భక్త ప్రహ్లాదుని చూసారా? సినిమా చూసారా? భక్త ప్రహ్లాదు సినిమా ఎంతమంది చూసారండి? భక్త ప్రహ్లాదు సినిమా చెప్పండి. ఫస్ట్ కాడ నుంచి లాస్ట్ వరకు ఆయనకు ఒకటే ఓడి ఉంటుంది. ఏంటది? ఏంది? నాయన. ఓకేనా, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటే, అరే నువ్వు నాయన అనకు, సారీ నాయన అనొద్దు, ఓకేనా అనేసేసి ఆయన మనసు మాత్రమే గురువు దగ్గర పంపించిండు. ఏమైంది? ఈయన గురువుని మార్చిండు, ఈయన మారలే. అర్థమైందా? అర్థమైంది కదా. సత్యం తెలిసినోడు అలా ఉంటాడు. యు గాట్ మై పాయింట్. నీకు సత్యం, నువ్వు అపరిమితం అని తెలిసిన తర్వాత, నువ్వు ఇన్ఫైనైట్ అని తెలిసిన తర్వాత, నువ్వు సత్యం అని తెలిసిన తర్వాత నువ్వు అలా ఉంటావు. అంతే తప్పితే నువ్వు కన్వర్ట్ అవ్వవు. ఇప్పుడు వచ్చేసేసి ఇగో మా మతంలో కన్వర్ట్ అవ్వంటే నువ్వు మతం కన్వర్ట్ అవుతావా? అరే బాయ్, నీకు సత్యం తెలియదు, నువ్వురా ఇది సత్యము. అవునా. సో ఆయన ఏం చేసిందంటే పాపం, సరే నువ్వు ఇది కాకపోయినా నేనే పెద్ద 3 లోకాలని రాజ్యం చేయండి, నన్ను గొలవన్నాడు, నిన్ను కూడా గొలవనన్నాడు. ఏమన్నాడు? అర్థమైందా? వాళ్ళ నాన్న కూడా పట్టించు, అంతే కదా. వాళ్ళ నాన్న కూడా సత్యం తెలిసిన వాడు ఎవరిని పట్టించుకోరు. అర్థమైందా? అదే, ఎవరిని పట్టించుకోరు. సత్యం తెలిసిన వాడు ఎవరిని పట్టించుకోరు. ఓకేనా. సో సత్యం తెలిసిన వాడు అందరినీ మార్చు. అందుకనే మనం సత్యం వైపు ప్రయాణం చేస్తాం. ప్రతిసారి చెప్పిన వాళ్ళు, అందుకనే ప్రతిసారి అందరినీ మార్చింది, కానీ ఆయన మాత్రం మారలే. అర్థమైందా? సో కాబట్టి నీకు సత్యం తెలిస్తే నువ్వు అక్కడ ఉన్న వ్యక్తిని ఎక్కడ తీసేవాలి నువ్వు. అర్థమైంది కదా. సో ఒక ఆవిడ నాకు సార్ దిష్టి తగులుతుంది సార్ అన్నది. ఏంది? దిష్టి తగులుతుంది అన్న. అమ్మ నువ్వు లోయెస్ట్ ఎనర్జీలో ఉన్నావు. ఏమన్నా? ఏంది? నువ్వు లోయెస్ట్ ఎనర్జీలో ఉన్నావు అన్న. అసలు దిష్టి అనేది చాలా లోయెస్ట్ ఎనర్జీ. ఓకేనా. భయం వల్ల లేకపోతే ఈ అనుమానం వల్ల కలిగే ఒక స్థితి. నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు కాబట్టి నీకు ఆ స్థాయిలో ఉన్నాయి. ఓకేనా. నువ్వు పై స్థాయిలో ఉన్నావు అనుకో, నీకు రాదు. అసలు దిష్టి అనే రియాలిటీనే నీకు లేదు. ఎందుకంటే నిన్ను ఎవడో ప్రభావితం చేయడు. నిన్నెవడో ప్రభావితం చేస్తాడు? నువ్వు దేవుడు అయిన తర్వాత, అదే నువ్వు ఇన్ఫైనైట్ అయిన తర్వాత నిన్నెవడో ప్రభావితం చేస్తాను. నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. ఇతరుల దగ్గర నుంచి మనం మంచి నేర్చుకుంటాం, తెలుసుకుంటాం, అందులో తప్పలేదు. కానీ
నీ యొక్క స్థితి అనేది ఎప్పుడు కూడా, అందుకని సత్యంలో ఉన్నవాడి యొక్క స్థితి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? దృఢంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. అందుకని నువ్వు సముద్రం అయినప్పుడు నిశ్చలంగా ఉంటావు. అదే గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంటే చిన్న విషపు చొక్కబడ్డా, చిన్న ఈగబడ్డా కానీ నువ్వేం చేస్తావు? అర్థమైందా? సో కాబట్టి నువ్వు ఎలా ఉంటావు చెప్పండి? మీరు ఎలా ఉంటారు? సత్యంలో ఉంటారా, లేకపోతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లాగా ఉంటారా? ఎలా ఉంటారు చెప్పండి? సో కాబట్టి యూ ఆర్ దట్ ఇన్ఫైనైట్ ఎనర్జీ. మీరు అతీతమైన అనంతమైన శక్తి. ఈ రోజు నుంచి భావించండి, మిమ్మల్ని మీరు అలానే భావించుకోండి, అండ్ ఇతరులకు కూడా అలానే చెప్పండి. అలా చెప్పినప్పుడు మాత్రమే మీరు సత్యంలో ఉంటారు. ఎస్, యు ఆర్ ఆల్ మెడిటేటర్స్, పిరమిడ్ మాస్టర్స్. ఓకేనా? వీఆర్ ఆల్ దట్ ఇన్ఫైనైట్ ఎనర్జీ. మనం అతీతమైన శక్తులము, అనంతమైన శక్తులము. ఓకేనా? మనం మెటా హ్యూమన్స్. వీఆర్ ఆల్ మెటా హ్యూమన్స్, వీఆర్ నాట్ హ్యూమన్స్. వీఆర్ ఆల్ స్పిరిచువల్ బీయింగ్స్. ఓకేనా? మనము ఆధ్యాత్మిక జీవనం, హ్యావింగ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. ఏం చేస్తున్నా? మానవుడి యొక్క అనుభవాన్ని తీసుకుంటున్న ఆధ్యాత్మిక జీవనం మనం. అర్థమైందా? మీరు పైనుంచి కిందకి రావాలి కానీ కింద నుంచి పైకి పోవద్దు. అర్థమైందా? మీరు పైన ఉంటారు, ఓకేనా? కావాల్సినప్పుడు కిందకు వస్తారు. అర్థమైందా? సో ఇప్పుడు నాకు ఆల్రెడీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధోని ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంది. ఆయన క్రికెట్ వచ్చా రాదా? కావాల్సిన వచ్చేప్పుడు వస్తారు, ఆడిపోతారు. అవునా కదా? అంతేనా? సో మనం కూడా స్పిరిచువల్గానే ఉంటాం, కానీ కావాల్సిన భౌతిక తలంలోకి వస్తాము, అక్కడ ఉన్న పరిస్థితులని కూడా హ్యాండిల్ చేస్తాం, మళ్ళీ మన యొక్క లెవెల్ని మనం మెయింటైన్ చేస్తుంటాం. ఓకేనా? ఇది సత్యమైన స్థితి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇలా స్థిరంగా, నిశ్చయంగా, ఎస్, అనంతమైన శక్తిని, నేను సర్వకాల సర్వ ప్రదేశాల్లోనూ అనంతమైన శక్తిగా, అనంతమైన చైతన్యంగా నిరంతరం కూడా ఎరుకలో ఉంటున్నాను అనేసి మిమ్మల్ని మీరు భావించుకోవాలి. యద్భావం తద్భవతి. మళ్ళీ చెప్తాను అండి, యద్భావం తద్భవతి. మీరు ఎలా భావించుకుంటారో అదే మీరు. మిమ్మల్ని మీరు ఎలా భావించుకుంటారో అదే ఐడెంటిటీ. అర్థమైంది కదా? అదే ఐడెంటిటీ. ఓకేనా? ఒక ఆయన ఏమనుకుంటాడంటే నేను బిజినెస్ మ్యాన్ అంటాడు. ఏంది? బిజినెస్ మ్యాన్ అని చెప్పిండు. సరే, అది నేను వాదించాము మేము, నువ్వు బిజినెస్ మ్యాన్ ఎట్లా అవుతావు? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ క్లోజ్ చేసావు అనుకో, నువ్వు ఎవరు అన్నాను, ఏమైంది? నేను ఒక ఆయన ఏమనంటే నేను సాఫ్ట్వేర్ని అన్నాడు. ఓకేనా? అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయింది అనుకో, నువ్వెవరు? ఎవరండి? ఇప్పుడు ఆయన ఐడెంటిటీ ఏంది? నేను సాఫ్ట్వేర్ జాబ్, నేను సాఫ్ట్వేర్ అన్నాడు. ఓకేనా? నేనేమన్నా అంటే ఇప్పుడు ఈరోజు మొన్న ఒరాకిల్లో 30,000 ఉద్యోగాలు పోయినాయి. సరే, ఒక ఉద్యోగం పోయింది, ఇప్పుడు నువ్వెవరు? ఇది ఉంటుంది, లేకపోతే పోతుంది. మరి అసలైంది ఏది? ఎప్పుడు ఉండేది ఏంది? ఎప్పుడు ఉండేది ఏంది? అవునా? ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, నేను ఈ జాబ్ చేస్తున్నాను, ఈ జాబ్ రిజైన్ చేస్తే వేరే జాబ్ వస్తుంది. అవునా? సో అసలైనది ఏమిటంటే, అసలైన నేను పట్టుకోవాలి. అదేమిటి? ట్రూత్ అంటారు. ఏమంటారు? ట్రూత్. కాబట్టి ఇలా మనల్ని మనం గనక అవగాహన చేసుకున్నట్లయితే, ఇలా మనల్ని మనం గనక అర్థం చేసుకున్నట్లయితే మన జీవితం ఇంకొంచెం ఉన్నతంగా, అద్భుతంగా, బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ హీలింగ్ అవ్వటం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? రైట్. సో దిస్ ఈజ్ ద రియాలిటీ. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ ఐఎమ్ మీకు తెలియదు కదా, నేను క్వాంటమ్ ఫిజిక్సిస్ట్ని అండి. ఓకేనా? నేను క్వాంటమ్ ఫిజిక్సిస్ట్ని. అండ్ అంటే సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేశాను. ఓకేనా? ఇది నేను రాసిన పుస్తకం, సార్కి ఆల్రెడీ చదివారు. ఈ క్వాంటమ్ పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది. యాక్చువల్గా పోయినసారి అందుబాటులో లేదు, ఎవరైనా కావాలంటే తీసుకోండి, అక్కడ ఉంటుంది. రైట్. సో 4 years రీసెర్చ్ అండి ఇది. మీ ఇంట్లో బీటెక్ చదివే వాళ్ళైనా, ఇంటర్ చదివే వాళ్ళైనా, 10th చదివే వాళ్ళైనా, లేకపోతే డిగ్రీ చదివే వాళ్ళైనా ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వండి. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నిజం డాడీ నువ్వు చెప్పినవనేసి వాళ్ళు గ్యారంటీగా నమ్ముతారు. ఇట్స్ రియల్ డాడీ. ఓకేనా? అని మీతోటి మిమ్మల్ని అంటారు. ఓకేనా? ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నామో, తెలుసుకుంటున్నామో, అవగాహన చేసుకున్నామో, ఇదంతా సైన్స్ అండి. ఏంది? దిస్ ఈజ్ అ రియల్ సైన్స్, అబద్ధం కాదు. ఇదంతా కూడా మనం ఏదో భ్రమలలో లేము, ఏదో పిచ్చిగా. ఓకే, అర్థమైంది కదా? బైపోలార్ డిజార్డర్ ఏం కాదు. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఇది వాస్తవము, ఇది సత్యము. ఓకేనా? సో మన యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవడమే సత్యం. కాబట్టేసి మనం చేస్తున్న ప్రయాణం అత్యున్నతమైన ప్రయాణం. అర్థమైంది కదా? సో గర్వంగా చెప్పుకోండి, ఐఎమ్ ఏ స్పిరిచువల్, ఐఎమ్ ఏ పిరమిడ్ మాస్టర్. ఓకే? సో కాబట్టి మనల్ని మనం మార్చుకోవాలంటే ఇంకొంచెం మనం అధ్యయనం చేయాలి. ఈ పుస్తకంలో దాదాపు 18 రకాల సబ్జెక్టులు ఉన్నాయి. ఓకేనా? క్వాంటమ్ టైం అంటే ఏమిటి, అసలు టైం అనేది ఉందా లేదా, సృష్టిలో ఉన్న రహస్యాలు ఏమిటి. ఓకేనా? మనకి పూర్వీకులు మన ఋషులంతా కూడా ఇలా నీళ్లు తీసుకొనేసేసి ఇలా అనేవాళ్ళు. ఇలాంటి ఏమయ్యేది? కుక్క కాస్త మనిషి అయ్యేవాడు, మనిషి కాస్త. అవునా? ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యం?
ఇది సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్ ఏందారు ఈ పుస్తకంలో ఉంటుంది. అది ఎలా సైంటిఫిక్గా రిలీజ్ అయింది అనేది అర్థమైందా? సో కాబట్టి మీరు ఎవరైనా కొంచెం లోతుగా అధ్యయనం చేయాలనుకుంటే, మీ గురించి మీరు లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకం తీసుకోండి, అక్కడ అందుబాటులో ఉంది. ఓకేనా? ఒక 300 రూపీస్ మీరు కనుక ఖర్చు చేస్తే చాలా అద్భుతమైన బ్రహ్మాండమైన జ్ఞానం మీకు లభిస్తుంది. రైట్? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను సమయం ఉంటే. ఎస్. సో ఎస్, ఈరోజు అడగండి సార్, అడగండి ప్లీజ్, మనం డిస్కషన్ చేద్దాం. ఇంకొంచెం సబ్జెక్ట్ వస్తుంది, డిస్కషన్ చేద్దాం. క్వాంటమ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి, అంతేనా? సో క్వాంటమ్ మేనిఫెస్టేషన్ అంటే ఏమిటంటే, మనం క్వాంటమ్ లెవెల్లోకి వెళ్ళి, అంటే సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు మేనిఫెస్టేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అంటే దాన్ని బెండింగ్ రియాలిటీ అంటాం. ఓకేనా? ఇప్పుడు అంతా కూడా ఫారెన్స్ అంతా కూడా కోట్లు ఒక్కొక్క కోర్సుకి ₹1,00,000 తీసుకుంటారు వాళ్ళు ఈ క్వాంటమ్ మీద. ఓకేనా? సో మనకి వాళ్ళ కొంత ఒక 10-20 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా. సో యాక్చువల్గా నిజం చెప్పాలంటే మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే, మన రియాలిటీలో అంటే క్రియేటర్గా ఉండి, మీరు క్రియేటర్ లాగా ఉండి వాస్తవాన్ని సృష్టించుకోవడం. అంతే కదా? డబ్బును కావచ్చు, ఆరోగ్యాన్ని కావచ్చు, సంబంధాలను కావచ్చు, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం కావచ్చు. అవునా? సో ఇది క్వాంటమ్ సబ్జెక్ట్ తోటి, క్వాంటమ్ నాలెడ్జ్ తోటి క్రియేట్ చేసుకోవడాన్ని క్వాంటమ్ మేనిఫెస్టేషన్ అంటామండి. ఓకేనా? ఈ క్వాంటమ్ సబ్జెక్ట్లో మొత్తం 18 టాపిక్స్ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా సూక్ష్మ స్థాయిలో ఉంటాయి. అంటే క్వాంటమ్ సూపర్ పొజిషన్ అని, క్వాంటమ్ ఎంటాంగ్లిమెంట్ అనేది, క్వాంటమ్ టైం అనేది, క్వాంటమ్ మిస్టిసిజం అనేది, ఇట్లా ఒక 18 టాపిక్స్ ఉంటాయి. ఈ 18 టాపిక్స్ని మనం అవగాహన చేసుకునేసి మనం రియాలిటీని మార్చుకోవచ్చు, అంటే వాస్తవాన్ని మార్చుకోవచ్చు, మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఓకేనా? దాన్నే మనం క్వాంటమ్ మేనిఫెస్టేషన్ అంటాం. ఇది అంతా కూడా ఎక్కువగా కూడా ఫారెన్లో, అమెరికాలో, యూకేలలో, యూరోప్లో చాలా ఫేమస్. ఓకేనా? ఇండియాలో కన్నా ఇప్పుడిప్పుడే ఇండియాలోకి వస్తుంది. రైట్. ఆ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది యాక్చువల్గా క్వాంటమ్ లాస్ని బేస్ చేసుకునేసి వచ్చిందండి. ఓకేనా? సో మన వాళ్ళంతా కూడా ఒకప్పుడు ఇదంతా కూడా కొట్టి పారేసేవాళ్ళు ఫారినర్స్. బట్ ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చిన తర్వాత మన యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, మన ఋషులు ఇచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో అది చాలా గొప్పదనేసి వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకొనేసేసి కొన్ని 100 పుస్తకాలు రాస్తున్నారు. మన విషయం ఏంటంటే దాన్నే మనం చదువుతున్నాం. క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఫ్యూచర్ టెక్నాలజీ అండి. భవిష్యత్తు అంతా కూడా క్వాంటమ్ కంప్యూటర్స్తాయి. ఓకేనా? ఫ్యూచర్ టెక్నాలజీ. ఓకేనా? ఆ టెక్నాలజీ అనేది మొత్తం కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ టెక్నాలజీ అంతా మారబోతున్నాము. ఓకేనా? మారుస్తుంది, మొత్తం టెక్నాలజీ అంతా మారుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాన్స్పోర్టేషన్ అంటాం కదా, టెలిపోర్టేషన్ అనేది ఉంది. ఓకేనా? ఈ మొబైల్ని నేను హైదరాబాద్ పంపించాలనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ ఉంది. ఓకేనా? ఈ ఫోన్ హైదరాబాద్ పంపించాలనుకున్నాను. దీన్ని టెలిపోర్టేషన్ అనే టెక్నాలజీ ఒకటి ఉంది. ఏం టెక్నాలజీ అంటే దీన్ని మొత్తం కూడా ఈ కణాలన్నీ విచ్ఛిన్నం అయిపోయేసి నేను ఎక్కడైతే కావాలనుకున్నా అక్కడ ట్రాన్స్పోర్ట్. అదైతే మాయం చేయడం అంటారు. ఏమంటారు? రియల్ అండి, మనం రియల్ చెప్తున్నాం. రాబోయే టెక్నాలజీ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాబోయే టెక్నాలజీ అంతా ఇదే ఉంటుంది. ఎక్కడున్న వ్యక్తిని మాయమయ్యేసి అక్కడ చేస్తాం, అక్కడున్న రియల్ ఇదే. దిస్ ఇస్ అందుకని మనం సూపర్ హ్యూమన్స్ అవుతున్నాం. ఏంది? యా, మనం ఇంకొక విషయం ఏంటంటే రాబోయే రోజులలో ఏది కూడా కంప్యూటర్ ఉండదు. మనం ఏదైనా కావాలనుకుంటే ఇలానే డిజైన్ చేస్తాం. ఇలా గాల్లోనే మనం మాట్లాడుకుంటుంటాం. ఒక చిన్న చిప్ ఉంటుంది, మెదడులో ఒక చిప్ ఉంటుంది, క్వాంటమ్ చిప్ అంటాం. ఇక్కడ పెడతారు, ఇలా పెట్టేసి మనం మొత్తం ఇలానే ఇక్కడే నా ఎదురుగానే మొత్తం అవుతుంది. ఏదైనా పని చేయించుకుంటే ఇలానే చేసుకుంటాం, ఫోన్ చేయాలంటే ఇలా చేసేసి మాట్లాడుతుంటాం. ఏమి ఉండదు, వైర్లెస్. ఎవ్రీథింగ్ ఈజ్ వైర్లెస్. ఏంటండి? ఉంది, ఆల్రెడీ వచ్చింది. క్వాంటమ్ చిప్స్ అనేసి వచ్చాయి ఆల్రెడీ. ఇంకా అంతా ట్రయల్ దశలో ఉంది. ఓకేనా? సో అదే క్వాంటమ్ లాస్ని బేస్ చేసుకునేసి క్వాంటమ్ కంప్యూటర్ తయారవుతుంది. ఓకేనా? క్వాంటమ్ సూపర్ పొజిషన్, క్వాంటమ్ ఎంటాంగ్లిమెంట్, అదంతా కూడా చాలా పెద్ద సబ్జెక్ట్. ఓకేనా? రైట్. సో ఎనీబడి ఇంకేమైనా డౌట్స్? ఎస్ మాస్టర్స్, ఇప్పుడు ఇంతవరకు కూడా విన్నారు కదా క్వాంటమ్ హీలింగ్. ఒక్క నిమిషం. సో ఈ యొక్క బుక్ గురించి ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. యాక్చువల్గా సార్ని వచ్చేసి ఒక్క నిమిషం. రైట్. ఓకే. సో మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఎవరైనా మీ నెంబర్స్ వచ్చేసి మాతార్ ఫౌండేషన్ రిజిస్టర్లో ఇవ్వకపోతే నోట్ చేయించండి. సో దట్ మీకు వాట్సాప్ ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత మన అంటే జూమ్ వేదికలో జరిగే అనేక ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, రెగ్యులర్ ప్రోగ్రామ్స్, వాటి యొక్క మొత్తం ఇంటిమేషన్స్, నోటిఫికేషన్స్ వస్తాయి, మీకు రెగ్యులర్గా అప్డేట్ అవుతుంది. కాబట్టి మీ నంబర్స్ ఆ రిజిస్టర్ రాపియండి. అక్కడ మాస్టర్ కూర్చున్నారు. ఓకే, మీ పేరు, మీ నెంబర్ రాపించండి. ఎస్. సో నెక్స్ట్ ఈ బుక్ యొక్క అనుభవం చెప్తాను. యాక్చువల్గా ఎలా ఉందంటే,
కడతాల్లో మన మాతార్ ఫౌండేషన్ ఒక స్టాల్ పెట్టినాము లాస్ట్ ధ్యాన మహాయాగంలో. అప్పుడు సార్ది కూడా అక్కడ స్టాల్ ఉండింది. నేను అలా వెళ్తూ వెళ్తూ మీట్ అయ్యాను. ఈ బుక్ అంటే క్వాంటమ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో క్వాంటమ్ బుక్స్, ఆ క్వాంటమ్ హీలింగ్ చదువుతూ ఉంటాను, క్వాంటమ్ మెడిసిన్ అంతా. అప్పుడు చూశాక ఇంటికి తీసుకెళ్ళి కంటిన్యూస్గా 40 పేజెస్ చదివాను. అంటే జస్ట్ ఒకే రోజు నైటు కూర్చొని చదువుతూ ఉంటే అది ఆ బుక్ను వదల్లా. 40 పేజెస్ చదివాను. మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే మీట్ అయ్యాను సార్ని. సార్ ఇది చాలా అద్భుతంగా ఉంది, మీరు ఎంత రీసెర్చ్ చేసి ఇంత సంక్షిప్తంగా ఒకే బుక్లో అంత ఎంతోమంది గురించి చదివి వాళ్ళ గురించి రీసెర్చ్ చేసి వాళ్ళ బుక్కులు చదివి వాళ్ళ బుక్కులో సారాంశాన్ని గ్రహించి ఆయన ఓన్ మెథడాలు రాశారు. ఇది ఎక్కడ కాపీ చేసింది కాదు. సో అలాగ రాసినందుకు నాకు చాలా అట్రాక్టివ్గా, అంటే చాలా లోతుగా అనిపించింది. సో చదివాక మళ్ళీ వచ్చి సార్ మీట్ అయ్యి, సో మనం ఎలా చేద్దాం, నెక్స్ట్ క్లాసెస్ ఎలా తీసుకుంటారు, మన వేదికలో ఎలా క్లాస్ కండక్ట్ చేయొచ్చు, ఇట్లా ఆఫ్లైన్లో వస్తారని రిక్వెస్ట్ చేశాను. దానికి ఇక్కడ వచ్చారు సారు, ఈ జ్ఞానాన్ని అందించారు. సార్కి ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సార్. సో ఇది కూడా ఆయన అన్నారు కదా క్వాంటమ్ మేనిఫెస్టేషన్ అని, ఇది కూడా అలాంటి మేనిఫెస్టేషనే. అర్థమైందా? అంటే ఏది కూడా జస్ట్ ఒక థాట్తో స్టార్ట్ అయ్యి ఫిజికల్ రియాలిటీ, ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఈరోజు జరిగింది. లాస్ట్ విజయవాడలో కూడా సార్ వచ్చారు, అక్కడ కూడా అద్భుతంగా ఇలా క్లాస్ ఇచ్చారు. సో దీన్ని ఆల్మోస్ట్ ఈ ఒక బుక్ ఉంటే ఏమవుతుందంటే, మనం ఎప్పుడైనా లోగా ఫీల్ అయితే, అంటే మనగా ఎన్నోసార్లు ఎన్నో సర్కమ్స్టెన్సెస్ నుంచి, పరిస్థితుల ప్రభావం నుంచి ఏమవుతుందంటే కొద్దిగా లో, అంటే మన ఎనర్జీ లో అవుతుంది. లో అయినప్పుడు మళ్ళీ అప్ చేయాలంటే ఇది ఒక 4 పేజ్, ఒక 4 చాప్టర్లో ఒక చాప్టర్ చదివితే చాలు. 1, 2, 3, 4 మీకు ఎంత వీలవుతే అన్ని చాప్టర్లు చదివితే మళ్ళీ తిరిగి ఆ ఎనర్జీ అలా బూస్ట్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? సో కాబట్టి ఈ క్వాంటమ్ ఎనర్జీ అనేటువంటిది సార్ చెప్పారు కదా, అన్కండిషనల్ లవ్, తర్వాత అలాంటి ప్రత్యేక సన్నివేశాల్లో ఎప్పుడు కూడా ఆ ఎనర్జీ అనేది అలా పెరుగుతూనే ఉంటుంది మనలో. కాబట్టి ఈ బుక్ని చదవండి. సార్ లాస్ట్ టైం యాక్చువల్ విజయవాడలో చాలామంది అడిగారు, ఆ బుక్ దొరకలా సార్, అప్పుడు ఏదో స్టాక్ లేదని చెప్పారు, ఇప్పుడు వచ్చిందని చెప్పారు. చాలా సంతోషం, పూర్తిగా అయిపోయింది, ఇప్పుడు వచ్చింది, సంతోషం. కంపల్సరీ అందరూ చదవడానికి ప్రయత్నం చేయండి. దీంట్లో ఒక సన్నివేశం నేను చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటే పాల్ బ్రంటన్ అని చెప్పి విన్నారా? పాల్ బ్రంటన్ ఎవరైనా ఆయన గురించి ఏ సెర్చ్ ఆఫ్ సీక్రెట్ ఇండియా అని చెప్పి ఒక బుక్ రాశారు ఆయన. పాల్ బ్రంటన్ ఆయన విదేశీయుడు, ఇండియాకు వస్తాడు. రమణ మహర్షి అనేక మాస్టర్స్తో, హిమాలయ మాస్టర్స్తో మీట్ అవుతూ వెళ్తూ ఒక హిమాలయాస్లో ఒక చోటుకు వెళ్తాడు. అక్కడ ఆయనకు ఆకలేస్తుంటుంది. దగ్గరలో ఒకే ఆశ్రమం ఉంటే అక్కడికి వెళ్తాడు. అక్కడ అఘోరి ఒక ఆయన బాబా కూర్చోంటాడు. ఆకలి అవుతుందంటే ఆ అఘోరిని అడిగితే ఆ బాబాని సరే అని చెప్పి వాళ్ళ శిష్యుడికి ఒక సలహా ఇస్తారు. ఇది మీరు చదవచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఏం చెప్తాడంటే ఆయనకు ఆహారం కావాలంట అని చెప్పేసి ఇట్లా సైగ చేస్తాడు. అక్కడ నదిలో, పారుతున్న నదిలో ఒక శవం కొట్టుకొని పోతుంటుంది. ఆ శవాన్ని తీసుకురా అని చెప్తాడు. శవాన్ని తీసుకొచ్చాక అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆయన దగ్గర పెడితే దాంట్లోంచి మాంసం తీసి ఒక పళ్ళెంలో వేస్తాడు. ఆ పళ్ళెం ఆయన ముందు పెడతాడు, ఆ విదేశీయుడి ముందు. తిను అంటాడు. ఇదేంది ఈ కుళ్ళిపోయిన మాంసాన్ని నాకు ఆహారంగా పెడుతున్నాడు, నేను ఎట్లా తినేదని ఆయన భయపడతాడు. ఆయన ఆ టైంలో అలాగా జస్ట్ ఒక అంటే ఏదో మంత్రం చెప్పి అట్లా చెప్పి అలా చెప్పేసి తర్వాత ఇప్పుడు తినమంటాడు. ఆ మాంసం కాస్త హల్వా అయిపోతుంది. చూసారా? దిస్ ఈజ్ కాల్డ్ క్వాంటమ్ రియాలిటీ. అంటే క్వాంటమ్ ఆ లెవెల్లో, సూక్ష్మ లెవెల్లో ఏమైనా చేయొచ్చు. అంటే ఆ మాంసం అనే పదార్థం లోపలికి పోయి ఆయన ఇచ్చినటువంటి వైబ్రేషన్స్ అక్కడ లోపల ఉన్న సూక్ష్మ కణాలని, దాన్ని ఆ అమరికను, ఆ స్పందనను, ఆ వెలాసిటీని చేంజ్ చేయడం వలన, ప్రోటాన్ న్యూట్రాన్ లెవెల్లో అక్కడ జరిగినటువంటి అమరిక వలన ఆ మాంసం కాస్త, ఆ కుళ్ళిన మాంసం కాస్త హల్వా అయిపోతుంది, ఆయన తినేస్తారు. అర్థమైందా? ఈ శక్తి అందరికీ ఉంటుందిగా. సో దీన్ని ఉపయోగించేది నేర్చుకోవాలి. దానికి ధ్యానం అత్యంత ఉపయోగం అవుతుందన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటే 1-2 క్వశ్చన్స్, టైం అయింది ఆల్రెడీ. నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేయబోతాం. ఎవరికైనా ప్రశ్న ఉంటే అడగండి. ఇంకా 2 ప్రశ్నలు మాత్రం అలౌ చేస్తాం. ఇప్పుడు మనకు ఎనర్జీ అనేది నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, అవునా? ఇట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఓకేనా? సో మీరు ఈరోజు ఆహారం తిన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఏంది
మనం ఆహారం తిన్నాం. ఈ ఆహారం తినటం వల్ల మనకేమొచ్చింది? బయోకెమికల్ ఎనర్జీ. ఏమైంది? బయోకెమికల్ ఎనర్జీ. అంటే మనం తీసుకున్న ఆహారం ఏ రూపంలోకి మారిందండి? బయోకెమికల్ ఎనర్జీగా మారిపోయింది. దానివల్ల మనకి ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అందేసి మన లోపల శక్తి అనేది జనితామన్నా. అంటే అన్నం అంతా కూడా పచనం అయిపోయేసేసి, ఓకేనా, ఒక శక్తి అంటే ఒక రూపంలోంచి ఏమైంది? ఇంకో రూపంలోకి మారిపోయింది. అవునా? ఇప్పుడు ఈ శక్తితోటి మీరు ఏం చేశారు? పని చేయడం స్టార్ట్ చేశారు. ఎస్, అక్కడ ఏదో పని ఉంటే పని చేశారు. ఒక 8 గంటలు పని చేసినందుకు మీకు ఒక 1000 రూపాయలు ఇచ్చారు. ఏమైంది? 1000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఈ పని చేయటం అనేది శక్తిని ఖర్చు చేయటమే కదా, అంటే శక్తి ఇవ్వటమే కదా. ఇప్పుడు ఈ శక్తి మీరు ఇవ్వటం వల్ల ఎనర్జీ అనేది ఏ రూపంలోకి వచ్చింది? మళ్ళీ డబ్బు రూపంలోకి వచ్చింది. అవునా? అవునా? అంటే ఈ ఎనర్జీ ఏ రూపంలోకి వచ్చింది? డబ్బు కూడా శక్తే, మనీ కూడా ఎనర్జీనే. అర్థమైందా? కాకపోతే ఇంకో ఫామ్ ఉంది. ఏంది? ఇంకో ఫామ్ ఉంది. సరే, 1000 రూపాయలలో 900 జేబులో పెట్టుకున్నాను, ఒక 100 రూపాయలు పోయి హోటల్లో తిన్నాను. ఇప్పుడు ఏమొచ్చింది? మళ్ళీ